మైనా స్టోరీస్. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో జానకమ్మ అనే ఒక ఆమె ఉంది. ఆమెకు 2 కుమారులు. పెద్ద కొడుకు వసంత్, చిన్న కొడుకు మానస్. పెద్ద కొడుక్కి పెళ్ళై భార్య సరోజ, కూతురు చిన్ను, కొడుకు బన్ను ఉంటారు. చిన్న కొడుకు మానస్కి ఇంకా పెళ్లి కాలేదు. ఓ రోజు చిన్ను మమ్మీ మమ్మీ అంటూ అరుస్తూ కోడలు సరోజ రూంలోకి వస్తుంది. ఆ అరుపులతో నిద్రలేచిన సరోజ, అబ్బబ్బా, ఉదయాన్నే ఏంటే నీ గోల? అయినా ఇదేంటి, దెయ్యంలా ఎందుకు జుట్టు విరబోసుకున్నావు? మమ్మీ, నాకు జడలువై, స్కూల్ టైం అవుతుంది. అప్పుడే చేతిలో షూ పట్టుకొని రూంలోకి వచ్చిన బన్ను, కాదు మమ్మీ, ముందు నా షూ పాలిష్ చెయ్యి. అబ్బబ్బా, ఏంట్రా మీ గోల? అయినా రోజు నీకు జడలు వేసేది, నీ షూ పాలిష్ చేసేది మీ నానమ్మే కదా. వెళ్ళి ఆవిడతో చేయించుకోండి. అది కాదు మమ్మీ, నాని వంట చేస్తుంది, అందుకే నీ దగ్గరకొచ్చాం. చూడండి, ఇలా గోల చేసి నన్ను విసిగించకండి. నాకు నిద్రొస్తుంది. నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వండి అని సరోజ పిల్లల్ని కోపగించుకొని తిరిగి పడుకుంటుంది. మరోవైపు జానకమ్మ వంటగదిలో చాలా హడావిడిగా వంట చేస్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ నానమ్మ దగ్గరికి వచ్చి గోల పెడతారు. కాసేపు ఓపిక పట్టండి నాన్న, 2 నిమిషాల్లో వంట పూర్తవుతుంది. ఆ తర్వాత నీకు జడ వేస్తాను, నీ షూ పాలిష్ చేస్తాను, సరేనా? ఓకే నాని అని అంటారు పిల్లలు. అప్పుడే పెద్ద కొడుకు వసంత్ అక్కడికి వస్తాడు. అమ్మా, త్వరగా టిఫిన్ పెట్టు, తినేసి షాప్కి వెళ్ళాలి. అలాగేరా, ఒక్క నిమిషం ఉండు అని కొడుక్కి టిఫిన్ పెట్టి మనవడి షూ పాలిష్ చేస్తుంది. మనవరాలికి జడ వేస్తుంది. ఇంతలో బెడ్రూమ్ నుండి సరోజ, అత్తయ్య, తల పోటు పుడుతుంది, కాస్త కాఫీ తెచ్చిపెట్టరు? టైంకి కాఫీ తాగకపోతే నాకసలు ఏ పని తోచదు అని కేక పెడుతుంది. ఆ, తెస్తున్నానమ్మా అని కోడలికి కాఫీ పెట్టి ఇస్తుంది. సరోజ కాఫీ తాగి, ఆహా, కాఫీ సూపర్గా ఉంది, చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీ చేతి కాఫీ తాగితే పోయిన ప్రాణం కూడా తిరిగి రావాల్సిందే అని అత్తని తెగ పొగిడేస్తుంది. జానకమ్మ ఆ పొగడ్తలేమీ పట్టించుకోకుండా మౌనంగా ఓ చిరునవ్వు నవ్వి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అలా క్షణం తీరిక లేకుండా ఇంట్లో అన్ని పనులు తానొక్కతే చేస్తూ ఉంటుంది. మానస్ చాలా సరదా మనిషి. ఓవైపు ఉద్యోగం చేస్తూనే వీకెండ్స్లో విహారయాత్రలకు వెళ్ళటం అతని హాబీ. రే శివ, ఈ వీక్ అందరం సరదాగా గోవా ట్రిప్కి వెళ్దామా? అదేంట్రా, పోయిన వారమే కదా కొడైకెనాల్ వెళ్ళొచ్చాం, ఇంతలోనే ఇంకొక ట్రిప్పా? అవునరా, లైఫ్ అంటే ఓన్లీ సంపాదించడమే కాదు, ఎంజాయ్ కూడా చేయాలి. నీకేంటి బాబు, నెల రోజులు ఇంటికి వెళ్ళపోయినా మీ అమ్మగారు నిన్నేమీ అనరు. కానీ నా పరిస్థితి అలా కాదు. ఒక్కరోజు ఇంటికి వెళ్ళపోతే మా నాన్న పాయింట్లు పట్టి మరీ సిబిఐ ఆఫీసర్లా ఎంక్వైరీ చేస్తాడు. అది కాదురా, ఇప్పుడు మనం సింగిల్స్ కాబట్టి మనం ఎంత తిరిగినా ఇప్పుడే. పెళ్ళయ్యాక కపుల్స్ అవుతాం. అప్పుడు బయటికి వెళ్ళాలంటే ప్రతి విషయానికి భారీ పర్మిషన్ తీసుకోవాలి. పైగా పిల్లలు కూడా ఉంటే వాళ్ళ ఖర్చులు బాధ్యతలు పెరిగిపోతాయి. ఏమోరా, ఈసారి నువ్వెన్ని చెప్పినా నేను కన్విన్స్ అవ్వను. నేను రాను. సరే, నీ ఇష్టం, రాకపోతే రాకు, కానీ నేను మాత్రం ఎవరి కోసం ఆగను అని అనుకుంటారు. జానకమ్మ కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ పొరుగింటి ప్రమీలమ్మ, సరస్వతమ్మ కనిపిస్తారు. ఏంటక్కా, పలుకే బంగారమైందే? ఒక్క పలుకేంటి, చూపు కూడా బంగారమైంది. అదేం లేదులేమ్మా, ఇంట్లో ఏదో పని సరిపోతుంది, మీకు తెలుసు కదా. మిషన్లాగా ఎప్పుడు ఏదో పని చేస్తుంటావు. నీ ఓపికే ఓపికక్కా. పడుచు పిల్లలు కూడా నీతో సమానంగా పనిచేయలేరు, తెలుసా? ఏదోలేమ్మా, ఒంట్లో ఓపికన్నంతవరకు చెయ్యాలి కదా. అయినా నీకేంలే అక్కా, నీ కోడలు నిన్ను ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకుంటుంది. అలాంటి అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది? అవునక్కా, మాకు ఉన్నారు కోడళ్ళు. ఎందుకు, కనీస మర్యాద కూడా మాకివ్వరు. మమ్మల్ని ఎప్పుడూ ఆడిపోసుకుంటూ రాక్షసుల్లా సాధిస్తూనే ఉంటారు. ఆ మాటకు జీవం లేని ఒక నవ్వు నవ్వి జానకమ్మ, ఇక నేను బయలుదేరతాను, ఆలస్యమవుతుంది, చాలా పనుంది. అది కాదక్కా, ఒక్క నిమిషం ఆగు,
ఇంటి పనులన్నీ అయిపోయాక అరుగుపై కూర్చొని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామంటే అసలు బయటికే రావాయే. అంత తీరిక నాకెక్కడదమ్మా. ఒకరి గురించి మాట్లాడుకొని కాలక్షేపం చేసే కంటే ఏదైనా పుస్తకం చదువుకోవటమో లేక నా కుటుంబం గురించి ఆలోచించటమో మంచిది కదా అని. వారి సంభాషణ వింటున్న కూరగాయల షాప్ ఆవిడ, మా బాగా చెప్పారమ్మా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెవులు కొరుక్కోవటం కంటే అదే మేలు. కానీ కొందరికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకరి సంసారం గురించి గొడవల గురించి మాట్లాడుకోపోతే నిద్ర పట్టదు అని అంటుంది. చూసావా, అది మనల్నే తిప్పి పొడుస్తుందే. అవునే, పోదాం పద అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. పొరిగింటి ప్రమీలమ్మ ఇంట్లో, అమ్మాయి కోడలా, ఇవిగో ఈ కూరగాయలు తీసుకొని కాస్త కాఫీ నీళ్ళివ్వు. నేనివ్వను, వెళ్ళి నువ్వే పెట్టుకో. అదేంటే అత్తనన్న గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో పిలుస్తున్నావు? నువ్వే అన్నావుగా నా కోడలు అస్సలు నన్ను మర్యాదగానే చూడదు అని. మరలాంటప్పుడు ఇక నీకు మర్యాద ఇచ్చేం లాభం? నేనెప్పుడన్నానే? నీ ఆస్కార్ నటన నా దగ్గర కాదు. నువ్వు కూరగాయల షాపులో మాట్లాడింది మొత్తం నాకు తెలుసు. ఆ మాటకి గతుక్కుమంటుంది ప్రమీలమ్మ. అయ్యో, నేను నిన్నేమీ అనలేదే. ఆ సరస్వతమ్మ తన కోడల గురించి అంటుంటే పక్కనే ఉన్నా అంతే. అవునులే, అయినా ఆ సరోజ తెలివితేటలు మాకెక్కడివిలే. అది వాళ్ళత్తని ప్రేమగా దువ్వుతూ ఇంటి చాకిరీ మొత్తం చేయించుకుంటుంది. ఆ విధంగా చూసుకుంటే నేనే చాలా బెటర్. నిన్ను మహారాణిలా కూర్చోబెట్టి అన్నీ మంచం మీదకే అందిస్తున్నాను. మనస్సులో ప్రమీలమ్మ, ఇంక లాభం లేదు, ఎలాగోలా తప్పించుకోవాలి అని అనుకుని, కోడలా, కాస్త తలనొప్పిగా ఉందమ్మా, వెళ్ళి పడుకుంటాను, మనం తర్వాత మాట్లాడుకుందాంలే అని తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరోపక్క సరస్వతమ్మ ఇంట్లో, అమ్మాయి కాస్త వేడినీళ్ళు పెట్టమ్మా, స్నానం చేసొస్తాను. కోడలు కల్పన ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటుంది. ఏంటే, ఏం సమాధానం చెప్పవేంటి? ప్రతిరోజు నేను మిమ్మల్ని ఓ రాక్షసిలా బాగా పీక్కు తింటున్నాను కదా, అలాంటిది నాతో మీకెందుకులే. మనస్సులో సరస్వతమ్మ, నేను మార్కెట్లో మాట్లాడిన మాటలు స్వయంగా విన్నట్టు చెప్తుందేంటి అని అనుకుంటుంది. అది గ్రహించిన కల్పన, అవును విన్నాను అని అనటంతో బిత్తరపోతుంది సరస్వతమ్మ. పోనీలే అత్తగారు కదా అని, పైగా పెద్ద వయసని మీపై జాలితో మీకు ఏ చాకరీ లేకుండా అన్ని పనులు మేమే చేసుకుంటుంటే ఖాళీగా ఉండి తిన్నదరక్క కోడళ్లపై చాడీలు చెప్తున్నారా అని గదమాయించటంతో నోరు మూసుకొని పిల్లిలా అక్కడ్నుండి జారుకుంటుంది. చిన్న కొడుకు మానస్కి ఇంకా పెళ్లి కాలేదు. ఓ రోజు మానస్ కాఫీ షాప్లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. హాయ్ మై డియర్ మేఘనా. హాయ్ మానస్. ఏం ఆర్డర్ చేద్దాం? బ్లాక్ కాఫీ. బేరర్, చెప్పండి సార్. 2 బ్లాక్ కాఫీ. ఓకే సార్ అని 2 కాఫీ తెచ్చి ఇస్తాడు. అవి తాగుతూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మానస్, ఇంకా ఎన్నాళ్ళు ఇలా కాఫీ షాప్లో కలుసుకోవటం? ఒకే ఇంట్లో కలిసి కాఫీ తాగే రోజు ఎప్పుడొస్తుంది? ఈ సమ్మర్ వరకు ఓపిక పట్టు మేఘనా. అది కాదు మానస్, మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి ఒప్పేసుకున్నారు. మరి మీ వాళ్ళ సంగతేంటి? అసలు మా వాళ్ళకి నేనింకా మన విషయం చెప్పలేదు. వీలు చూసుకొని చెప్తాలే. అలాగా? మరి మీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో? ఏదైనా అడ్డు చెప్తే? నా పెళ్లి విషయంలో ఫైనల్ డెసిషన్ నాదే. ఎవరూ అడ్డు చెప్పరు. కాకపోతే కుటుంబ సభ్యులు కాబట్టి ఫార్మాలిటీగా ఒక మాట వాళ్ళకు కూడా చెప్తాను, అంతే. సరే మానస్, వీలైనంత త్వరగా మీ వాళ్ళకి చెప్పి మన పెళ్ళికి ఒప్పించు అలాగే మేఘనా అని అనుకుంటారు. మరోవైపు సరోజా, వసంత్ వాళ్ళ ఫ్లవర్ షాప్లో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఏంటండి ఇది? ఎన్నాళ్ళని ఈ ఫ్లవర్ షాప్ మీద వచ్చే ఈ కొద్దిపాటి ఆదాయంతో మనం బ్రతకాలి? పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. మరింకేం చేయమంటావు సరోజా? చూస్తూనే ఉన్నావుగా నా పరిస్థితి. అది కాదండి, మీ తమ్ముడు చూడండి, బాగా చదువుకొని సిటీలో ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ఏం చేయను, నాకు చదువు సరిగ్గా రాలేదు. వాడేమో బాగా చదువుతాడు. అయినా ఒకరి కింద ఉద్యోగం కంటే సొంత వ్యాపారం మంచిదే కదా. మంచిదేనండి, కానీ
ఈ చిన్న వ్యాపారంతో మనం ఎదగటం చాలా కష్టం. మన జీవితకాలం పడుతుంది. అయితే ఏం చేద్దామంటావు? మన వ్యాపారాన్ని డెవలప్ చేద్దాం. చిన్న షాప్కి బదులుగా పెద్ద ఫ్లవర్ షాప్ పెట్టుకుందాం. అందుకు చాలా డబ్బు కావాలి కదా. అంత డబ్బు మనకెక్కడదే? మీ అమ్మగారి దగ్గర పెన్షన్ డబ్బులున్నాయి కదా, అవి అడగండి. ఇప్పటికే ఏదో వంకతో అమ్మ దగ్గర ఉన్న నగలు డబ్బు మొత్తం మనమే తీసుకున్నాం కదా. ఇప్పుడు పెన్షన్ డబ్బులు కూడా అడిగితే ఏమనుకుంటుందో. మీ అమ్మగారి మనస్తత్వం నాకు బాగా తెలుసు. మనసులో బాధ మౌనంగా భరిస్తుంది తప్ప బయటపడదు. అదే కదా మనకు కూడా కావాల్సింది. సరే, అలాగే అడుగుతానులే. అన్నట్టు ఇంకో విషయం, మీ తమ్ముడికి మా బాబాయ్ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన ఎందుకొచ్చింది నీకు? ఎందుకా? మన లాభం కోసమేనండి. వాళ్ల పెళ్ళికి మనకొచ్చే లాభమేంటి? మా బాబాయ్ కూతురు వట్టి వెర్రిబాగుల్ది, వివరం తెలిసిన మనిషి కాదు. కాబట్టి ఈ ఇంట్లో ఎప్పటికీ మన పెత్తనమే ఉంటుంది సరే, టైం చూసుకొని మా అమ్మతో మాట్లాడతాలే. అని అనుకుంటారు. ఓ రోజు జానకమ్మ పని మొత్తం పూర్తి చేసి, అబ్బా, కాళ్ళంతా ఒకటే లాగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోవాలనిపిస్తుంది, కాసేపు పడుకోవాలి అని అనుకొని కాస్త అలా నడుం వాల్చిందో లేదో కోడలు సరోజ, అత్తయ్యగారు, ఏంటమ్మా, మా ఊరు నుండి మా వాళ్ళొస్తున్నారట, కాస్త వంట చెయ్యరు? ఈరోజేంటో కాస్త నీరసంగా ఉందమ్మా, కాళ్ళొకటే లాగుతున్నాయి, వంట చేసే ఓపిక లేదమ్మా. అది కాదత్తయ్యగారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి. నా వంట మీకు తెలిసిందే కదా, వచ్చిన వాళ్ళు ముద్ద కూడా తినరు. మీ చేతి వంట అద్భుతంగా ఉంటుంది, ఒక్కసారి రుచి చూస్తే వదల్లేరు. ప్లీజ్ నా కోసం కాస్త ఓపిక చేసుకోండి అత్తయ్యా. సరే, అలాగే చేస్తాలేమ్మా అని మళ్ళీ వంటగదిలోకి వెళ్తుంది జానకమ్మ. అలా అత్తని పొగుడుతూ పనులు చేయించుకుంటూ ఉంటుంది సరోజ. సరోజ తనలో తాను, శభాష్ సరోజ, నీ బుర్రే బుర్ర, ఈ కాలం కోడళ్లలో ఒక్కళ్ళక్కూడా నా తెలివితేటల్లేవు. అత్తలతో గొడవ పట్టం వల్ల ఒరిగేదేముంది? మంచిగా నటిస్తూ పనులు చేయించుకుంటే మనకి శ్రమ తప్పుతుంది. పైగా అత్తని బాగా చూసుకుంటూ అత్తమాటకి విలువిస్తున్న కోడలిగా నలుగురిలో ప్రత్యేక గౌరవం కూడా ఉంటుంది. ఏదేమైనా సరోజా, నీ తెలివే తెలివి, శభాష్ అని తనని తానే పొగుడుకుంటూ ఉంటుంది. ఓ రోజు సరోజ వాళ్ల బాబాయ్ వాళ్ల ఇంటికి వెళ్తుంది. బాబాయ్, నేను చెప్పింది విన్నారు కదా, మీ ఆలోచన ఏంటి చెప్పండి? మా ఆలోచన ఏముందమ్మా, నువ్వు చెప్పింది బానే ఉంది. అవునమ్మాయి సరోజా, అక్కవి నువ్వున్నింటికే నీ చెల్లెల్ని కూడా కోడలిగా తీసుకెళ్తానంటే మాకు అభ్యంతరం ఏముంటుందమ్మా? కాని మీ మరిది బాగా చదువుకున్నాడు కదమ్మా, పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు, ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా? నేను మా ఆయన కలిసి మా మరిదిని ఎలాగోలా ఒప్పిస్తాంలే బాబాయ్. సరేనమ్మా. బాబాయ్, అడగటం మర్చిపోయాను, కాస్త డబ్బు అవసరం ఉంది, సర్దుతావా? నీకు తర్వాత ఇస్తాను. అలాగేనమ్మా, తప్పకుండా సర్దుతాను. అలా వాళ్ల దగ్గర కొంత డబ్బు తీసుకెళ్తుంది సరోజ. మరోవైపు మేఘన తల్లిదండ్రులు మేఘనతో, అమ్మాయి మేఘనా, నీ ఈడు ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి, మరి నువ్వెప్పుడు చేసుకుంటావమ్మా? అది కాదు డాడీ, మానస్ ఇంకా మా గురించి వాళ్ళింట్లో చెప్పలేదట. త్వరలోనే చెప్పి వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నువ్వు మాకు సమాధానం చెప్పినంత ఈజీ కాదమ్మా మేము జనాలకు సమాధానం చెప్పటం. ఈడొచ్చిన పిల్ల పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఉంటే అందరూ నానా విధాలుగా అనుకుంటారు. అవునమ్మా మేఘనా, మొన్నటి వరకు అంటే నీకు ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు అది కూడా వచ్చేసింది కదా, ఇక ఏం సమాధానం చెప్పాలి చెప్పు? అందుకే ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంటే మంచిది. నాకొక్క నెల రోజులు టైం ఇవ్వండి డాడీ, మానస్తో మాట్లాడతాను. సరేనమ్మా, నీ ఇష్టాయిష్టాలను మేమెప్పుడూ కాదనలేదు. వీలైనంత త్వరలో మీరు పెళ్లి చేసుకుంటే బావుంటుంది. అలాగే డాడీ అని అనుకుంటారు. వసంత్ జానకమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను మన ఫ్లవర్ షాప్ని పెద్ద చేయాలనుకుంటున్నాను, కానీ నా చేతిలో చిల్లి గవ్వలేదు. నీ పెన్షన్ డబ్బులు ఇవ్వవా?
నీకు తర్వాత ఇస్తాను. సరేరా, అలాగే ఇస్తాను అని తాను దాచుకున్న పెన్షన్ డబ్బులు మొత్తం పెద్ద కొడుక్కి ఇచ్చేస్తుంది జానకమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అని సంతోషంగా ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు వసంత్. నాకొక్క నెల రోజులు టైం ఇవ్వండి డాడీ, మానస్తో మాట్లాడతాను. సరేనమ్మా, నీ ఇష్టాయిష్టాలను మేమెప్పుడూ కాదనలేదు. వీలైనంత త్వరలో మీరు పెళ్లి చేసుకుంటే బావుంటుంది. అలాగే డాడీ అని అనుకుంటారు. ఓ రోజు మేఘన మానస్ పనిచేసే ఆఫీస్కి వెళ్తుంది. ఏంటి మేఘనా, చెప్పపెట్టకుండా నేరుగా మా ఆఫీస్కొచ్చావు? కాల్ చేస్తే బయట ఎక్కడైనా మీట్ అయ్యేవాళ్ళం కదా. నీకు చాలాసార్లు ఫోన్ చేశాను మానస్, నీ ఫోన్ కలవలేదు, అందుకే ఆఫీస్కొచ్చాను. అంత అర్జెంటు విషయం ఏంటి? అప్పుడు మేఘన తన తల్లిదండ్రులతో ఆమె పెళ్లి గురించి ఇంట్లో జరిగిన సంభాషణ వివరిస్తుంది. అవునా మేఘనా, ఇంత డిస్కషన్ జరిగిందా? లాస్ట్ వీక్ నేను మా ఇంటికి వెళ్ళలేదు. ఈ వీక్ వెళ్తాను. ఖచ్చితంగా మన పెళ్లి గురించి మాట్లాడతాను. అదేదో త్వరగా మాట్లాడు మానస్, ఒక్కోసారి మా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? అతను పెళ్లికి ఎందుకు లేట్ చేస్తున్నాడు, నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడా లేక టైంపాస్ చేస్తున్నాడా అని అనుమానపడుతున్నారు. లేదు లేదు, అలా ఏం కాదని మీ వాళ్ళకి చెప్పు. చూడు మేఘనా, ఈ నెలలో మనం పెళ్లి చేసుకోవడం ఖాయం. నా మాట నమ్ము. థ్యాంక్ యూ మానస్ అని హ్యాపీగా వెళ్ళిపోతుంది మేఘన. ఆ మరుసటి రోజు ఇంటికి వెళతాడు మానస్. ఏ బాబాయ్ వచ్చాడు. హాయ్ బాబాయ్. హాయ్ చిన్ను పన్ను, ఎలా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా? ఓ, బాగా చదువుకుంటున్నాం బాబాయ్. మా క్లాస్లో మేమే ఫస్ట్ తెలుసా వెరీ గుడ్. ఇవిగో చాక్లెట్స్ తీసుకోండి అని ఇద్దరికీ చాక్లెట్స్ ఇస్తాడు. ఏ థ్యాంక్ యూ బాబాయ్. ఏంటి బాబూ, ఇన్నాళ్లకి ఇల్లు గుర్తొచ్చిందా? లేదమ్మా, నువ్వు గుర్తొచ్చావు, అందుకే వచ్చాను. అమ్మా, ఇవిగో నీ ఖర్చులకు డబ్బులు. హాయిగా ఖర్చు చేసుకో అమ్మా. ఆ డబ్బు వైపు ఆశగా ఒక లుక్కు వేస్తుంది సరోజ. జానకమ్మ మాత్రం ఆ డబ్బు వైపు నిర్లిప్తతతో కూడిన ఓ చూపు చూసి మనస్సులో, సమయానికి డబ్బిస్తే చాలు మా అమ్మ సంతోషంగా ఉంటుందనుకుంటాడు వీడు, అది తప్పు అని ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో అని అనుకొని, నా దగ్గరున్నాయి లేరా, నీకే ఖర్చులుంటాయి కదా, వాడుకో. అయ్యో అత్తయ్య గారు, అలా అంటారేంటి? మరిదిగారు మీ మీద ప్రేమతో ఇస్తేను ఏదో ఒక అవసరానికి పనికొస్తాయి, ఉంచుకోండి అత్తయ్య. సరే, ఎప్పుడు తిన్నావో ఏంటో, పద భోజనం వడ్డిస్తాను అని చిన్న కొడుకును తీసుకువెళ్ళి భోజనం వడ్డిస్తూ ఉంటుంది జానకమ్మ. బాబూ, నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలమ్మా. ఏంటి బాబు అది? ముందు నువ్వు చెప్పమ్మా, తర్వాత నేను చెప్తాను. అదేరా, మీ అన్నయ్య వదిన వాళ్ళు నీకో సంబంధం తెచ్చారు. వదిన వాళ్ళ బాబాయ్ కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. సారీ అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. తను చాలా మంచిది, నాలాగే జాబ్ కూడా చేస్తుంది. ఈ నెలలోనే పెళ్లి పెట్టుకుందాం అనుకుంటున్నాను. నీ ఇష్టంరా, నువ్వు ఒక ఇంటివాడివైతే నాకంతే చాలు అని అనుకుంటారు. అనుకున్నట్టుగానే గ్రాండ్గా మేఘనని పెళ్లి చేసుకుంటాడు మానస్. ఛ, మన పథకం మొత్తం పాడైపోయింది. సర్లే, అంతా అయిపోయాక ఇక అనుకునే లాభం. ఆ వచ్చే కొత్త కోడల్ని నీ చెప్పుచేతల్లో పెట్టుకో. నాకు రాలేదండి ఈ ఆలోచన, మంచి ఐడియా ఇచ్చారు. ఇక చూస్తారుగా నా టాలెంట్. ఇప్పుడు కొత్తగా చూసేదేముంది? పెళ్ళైనప్పటి నుంచి మా అమ్మ విషయంలో చూస్తూనే ఉన్నా కదా అని అనుకుంటారు. మరిదిగారు, ఇక మీరు ఇదివరకిట్లా సరదాలు షికార్లు చేయటం మానేయాలి. ఎందుకొదినా? ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని ఒక తోడు వచ్చింది. మా చెల్లి కోసం మీరు సమయం కేటాయించాలి. అలాగే వదినా, ఇక నుంచి నా సమయం మొత్తం తనదే, ఒక్క ఆఫీస్ సమయం తప్ప. అది కూడా ఇస్తే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారు కదా అని అందరూ సరదాగా నవ్వుకుంటారు. చూడమ్మా మేఘనా, నా తమ్ముడు బంగారం, నిన్ను బాగా చూసుకుంటాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అబ్బో, అలా అయితే మా చెల్లెలు అంతకంటే ఎక్కువే. మీ తమ్ముడే అదృష్టవంతుడు. సరే సర్లే, అలాగే ఒప్పుకుంటాను. మీ ఆడవాళ్ళు
మా మగవాళ్ళని ఎక్కడ గెలవనిస్తారు? మీతో పెట్టుకొని మేము వేగలేం. అంతా అబద్ధం. సందు దొరికితే చాలు మీ మగవాళ్లే మమ్మల్ని ఆడిపోసుకుంటారు కదా చెల్లి అని సరదాగా నవ్వుకుంటారు. నూతన వధూవరులకు హారతిచ్చి దిష్టి తీస్తారు. కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రమ్మా. ఒక్క నిమిషం. పిన్ని, మా బాబాయ్ పేరు చెప్పకుండా లోపలికి రానివ్వం. ఇదేంటి, ఇద్దరు మీ బాబాయ్ పార్టీయేనా? నా పార్టీ ఎవ్వరూ లేరా? నేనున్నాను పిన్ని అని మేఘన వైపు వస్తాడు బన్ను. మీరిద్దరూ దేనికోసం ఇలా చేస్తున్నారో నాకు తెలిసిపోయిందిలే అని ప్రేమగా ఇద్దర్నీ దగ్గరికి తీసుకొని ఇవిగో మీ చాక్లెట్స్ అని ఇద్దరికీ చాక్లెట్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ పిన్ని. మేఘన మానస్ ఇంట్లోకి వస్తారు. చూడు మేఘన, ఈ ఇల్లు నీకు అలవాటయ్యే వరకు నీకు ఏది కావాలన్నా మొహమాటం లేకుండా నన్నడుగు. నీ సొంత అక్కనే అనుకో. అలాగే అక్క. చాలా థ్యాంక్స్. ఏ కొత్త కోడలైనా మొదటిగా ఆలోచించేది అత్తింట్లో తోడికోడళ్ల మధ్య సత్సంబంధాల గురించే. నువ్వు మాట్లాడాక నాకా భయం పోయింది అని అనుకుంటారు. సరోజ వాళ్ళ బాబాయ్ వాళ్ళింట్లో, ఏంటి సరోజా, నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి? నా కూతుర్ని నీ తోడికోడల్ని చేసుకుంటానన్నావు, మరి ఎందుకు ఇలా చేశావు? సరోజ సమాధానం చెప్పలేక నీళ్లు నములుతూ ఉంటుంది. మా మరిది మా మాట కాదనడు. మా ఇంట్లో నేను ఏది చెప్తే అదే శాసనం. బాహుబలిలో శివగామి లెవెల్లో వీరపోజులిచ్చావు కదా. బాబాయ్, పిన్ని, నేను చాలా ప్రయత్నించాను, కాని కుదరలేదు. నన్ను నమ్మండి. ఇక చాలే ఆపు. ఎవడికి కావాలి నీ నమ్మకం? నిన్ను నమ్ముకొని ఇప్పటి వరకు మా అమ్మాయికొచ్చిన మంచి సంబంధాలన్నీ వదులుకున్నాం. తప్పు తనది కాదే, మనది. ఇదిగో అమ్మాయి, నా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగిచ్చాయి. అదేంటి బాబాయ్, అలా అకస్మాత్తుగా అడిగితే ఎక్కడ్నుంచి తీసుకురాను? ఈ తెలివి మీ మరిదికి పెళ్లి చెయ్యకముందు ఉండాలి. అది కాదు పిన్ని, మీరేం బాధపడకండి. మా బంధువుల్లో నాకు తెలిసిన ఇంకో అబ్బాయి ఉన్నాడు, మంచి ఉద్యోగం. మా చెవిలో పూలు పెట్టింది చాలే. డబ్బులివ్వకుండా ఎగ్గొట్టానికేగా ఈ నాటకాలు. ఆ పప్పులేం ఉడకో అని గట్టిగా మాట్లాడటంతో బేలమొహంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజ. ఓ రోజు తెల్లవారుజామున 5 గంటలకు మేఘనకు మెలకువ వస్తుంది. తన గదిలో నుండి బయటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి ఇంటి ముందు ముగ్గు పెట్టి ఉంటుంది. వంటగదిలో నుండి పొగలు వస్తూ ఉంటాయి. అది చూసి మేఘన, సరోజక్క పొద్దున్నే నిద్రలేచినట్టుంది. ఈ కాలంలో కోడళ్ళు చాలామంది బారెడు పొద్దెక్కే వరకు కూడా నిద్రలేవరు. అలాంటిది తెల్లవారేసరికి ఇంటి పన్నంతా చేసేసింది. అక్క దగ్గర చాలా మంచి అలవాట్లున్నట్టున్నాయే అని అనుకొని తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఉదయాన్నే జానకమ్మ కూరగాయల మార్కెట్కి వెళ్తుంది. అక్కడ ప్రమీలమ్మ, సరస్వతమ్మ ఇలా అనుకుంటూ ఉంటారు. పాపం ఈ జానకమ్మకి కొత్త కోడలొచ్చినా సరే పని మనిషి డ్యూటీ మాత్రం తప్పినట్టు లేదు. అదంతేనే, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అని. కొంతమంది జాతకం అంతే, పని చేయటానికే తప్ప కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అదృష్టం ఉండదు అని అనుకుంటూ ఉండగా వాళ్ల మాటలు విని కూడా ఏమీ పట్టించుకోకుండా మౌనంగా కూరగాయలు ఏరుకుంటూ ఉంటుంది జానకమ్మ. కూరగాయల షాపు ఆవిడ వారితో, అదేంటమ్మా జానకమ్మ గారిని అలా అంటున్నారు? ఆవిడ మిమ్మల్ని ఏం చేశారని అలా ఆడిపోసుకుంటున్నారు? నీకేం తెలిసే మా బాధ? ఈవిడ గారి వల్ల మా కోడళ్ళు మమ్మల్ని తెగ హింస పెడుతున్నారు. అత్తంటే ఎలా ఉండాలో ఈవిడను చూసి మేం నేర్చుకోవాలట. ఈ మహాతల్లి మా ఇంటి పక్కనే ఉండటం మా దరిద్రం. ఏ అత్తైనా కోడలపై పెత్తనం చెయ్యాలి కాని ఈవిడేంటో అంతా రివర్స్ అని మొహం చిట్లించుకొని అక్కడ్నుండి వెళ్ళిపోతారు. కూరగాయల షాపు ఆవిడ జానకమ్మతో, ఏంటి జానకమ్మగారు, వాళ్ళన్నేసి మాటలంటున్నా వింటూ ఉన్నారే కాని తిరిగి ఒక్క మాట కూడా వాళ్ళని అనట్లేదెందుకు? పర్వాలేదులే, మాట జారితే తిరిగి తీసుకోలేం. అయినా వాళ్ల బాధ వాళ్ళు చెప్పుకున్నారు, తప్పేముంది? ప్రత్యేకంగా కాకపోయినా పరోక్షంగా నేనే కదా వాళ్ల బాధకి కారణం అని కూరగాయలు తీసుకొని వెళ్ళిపోతుంది జానకమ్మ. షాప్ ఆవిడ, ఈ కాలంలో కూడా ఇలాంటి మంచివాళ్లున్నారంటే
ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటుంది. కాస్త తెల్లవారాక తన గదిలో నుండి బయటకు వస్తుంది మేఘన. అక్కడే కూర్చొని తాపీగా కాఫీ తాగుతూ ఉన్న సరోజని చూసి షాక్ అవుతుంది. వావ్! ఏంటక్కా ఇది? సూపర్! నీ వర్కింగ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. ఏం వర్కు, ఏం స్టైలు, ఏం సూపర్! నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మేఘనా. అదే అక్కా, పొద్దున్నే 5 గంటలకే నిద్రలేచి. ఏంటి? 5 గంటలకి నిద్రలేచానా? అవునక్కా, ఇంటి పని వంట పని మొత్తం టకటకా పూర్తి చేసి. ఓహో, ఈ పిచ్చి మొహం పొరపాటు పడినట్టుంది. నేను మాత్రం నిజం చెప్పటమెందుకు? ఫ్రీగా వచ్చిన కాంప్లిమెంట్స్ని నా ఖాతాలో వేసుకుంటే సరి. పైగా దీన్ని నా వైపు తిప్పుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని అనుకొని మౌనంగా ఉంటుంది సరోజ. పక్కనే ఉన్న వసంత్, ఏంటి, ఈరోజు ఇంటి పని వంట పని నువ్వు చేసావా? అవును, లేకపోతే మీరు లేచి చేశారా? నోరు మూసుకొని కాఫీ తాగండి. నువ్వు చెప్పు మేఘనా. అదే అక్క, ఆ అలసట చెమట మొహం తెలియకుండా స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. నీలాంటి వర్కింగ్ స్టైల్ ఉన్న హౌస్ వైఫ్ని నేను ఇప్పటి వరకు ఎవ్వరినీ చూడలేదు. హహహ, మొదట్నుండి నా వర్కింగ్ స్టైల్ అంతే మేఘనా. నువ్వే కాదు, మా పుట్టింటి దగ్గర వాళ్ళు కూడా అంతే. నన్ను ఇలాగే పొగుడుతూ ఉంటారు. వావ్, యు ఆర్ సో గ్రేట్ అక్కా. ఏదో నీ అభిమానం. ఉండు మేఘనా, నీక్కూడా కాఫీ తెస్తాను అని వంటగదిలోకి వెళ్తుంది సరోజ. అదే సమయంలో ఓ ట్రేలో అందరికీ కాఫీ రెడీ చేసి తీసుకొని వస్తూ ఉంటుంది జానకమ్మ. అత్తయ్యగారు, మీరు బాగా అలసిపోయారు. అలా వెళ్ళి హాల్లో కూర్చోండి, ఈ ట్రే నేను తీసుకొస్తాను అని తానే స్వయంగా కాఫీ పెట్టి తెచ్చినట్టు బిల్డప్ ఇస్తూ మేఘనకి కాఫీ కప్ అందిస్తుంది. వావ్, కాఫీ అద్భుతమక్కా. నీ వర్క్ స్టైలే కాదు, వంట కూడా అదిరిపోయింది. థ్యాంక్స్ మేఘనా. వీరి మాటలు వింటున్న చిన్నూ బన్ను హహహ అని నవ్వి, పిన్ని, నువ్వు పప్పులో కాలేశావు. ఇంటి పని వంట పని చేసింది మా మమ్మీ కాదు, నానమ్మ. అంతేకాదు, నువ్వు తాగుతున్న కాఫీ పెట్టింది కూడా నానమ్మే. నీకు తెలుసా, మా అమ్మకి అసలు కాఫీ పెట్టడమే రాదు. రేయ్, మీకు హోంవర్క్ లేదా? వెళ్ళి హోంవర్క్ చేసుకొని పదండి. అన్ని విషయాలు వీళ్ళకే కావాలి. నాకు కొంచెం పనుందిలే మేఘనా, ఇప్పుడే వస్తాను అని అక్కడ్నుంచి జారుకుంటుంది సరోజ. మేఘన రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె కొలీగ్ వర్ష, హే మేఘనా, క్యాంటీన్కొస్తావా? మేఘన ఉలుకు పలుకు లేకుండా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటే, పిలిచినా కూడా పట్టించుకోకుండా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి విషయం? ఏమి లేదే, ఈరోజు మా ఇంట్లో జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నాను అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విన్న వర్ష, ఇందులో అంతగా ఆలోచించటానికేముందే, ప్రతి ఇంట్లో జరిగేదే కదా. కాని మా అత్తగారు నా వైపు నిర్లిప్తతతో కూడిన ఓ చూపు చూసిందే, ఆ చూపుకి అర్థమేమిటో తెలియక ఆలోచిస్తున్నాను. ఏముంది, ఇప్పటి వరకు ఒక కోడలికే చాకరీ చేశాను, ఇప్పుడు ఇంకో కోడలికి కూడా చెయ్యాలి అని నిట్టూర్చుంటుంది. లేదే వర్ష, మా అత్తయ్య మనసులో చెప్పుకోలేని తెలియని బాధ దాగుందనిపిస్తుంది. అయితే ఆవిడతో నేరుగా మాట్లాడి అదేంటో తెలుసుకో. సరే, అలాగే చేస్తాను. పద, క్యాంటీన్కి వెళ్దాం అని అనుకుంటారు. ఆ మరుసటి రోజు అత్తగారితో పాటు మార్కెట్కి వెళ్తుంది మేఘన. అత్తయ్యగారు, మీరు పెద్దవారు, దర్జాగా కాలుమీద కాలేసుకొని కూర్చొని మా చేత పని చేయించుకోవాలి కాని మీరు పనిచేయటమేంటి? పర్వాలేదులేమ్మా, అయినా కోడళ్ళు పనిచేస్తానంటే నేను మాత్రం కాదంటానా ఏంటి? ఈ వయస్సులో విశ్రాంతి తీసుకోవాలని నాకుండదా ఏంటి? మరి ఈ విషయం అక్కకి చెప్పొచ్చు కదా అత్తయ్య. తానేమీ చిన్నపిల్ల కాదు కదమ్మా, చెప్తే తెలుసుకోవటానికి. అయినా తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, కాని తెలిసి కూడా లేనిపోని ప్రేమని గౌరవాన్ని ఒలకపోస్తూ నటించేవాళ్లకి చెప్పలేం కదా అని అంటుంది. ఇంటికి వచ్చాక మేఘన సరోజతో, అక్కా, నీతో ఒకసారి మాట్లాడాలి. ఏంటి మేఘనా? నిన్న కాక మొన్నొచ్చింది, నాకే నీతులు చెప్తుందా అని అనుకోకు. మనస్సులో సరోజ, ఏంటిది,
దేని గురించి చెప్పాలనుకుంటుంది అని అనుకొని పైకి మాత్రం పర్వాలేదులే మేఘనా, చెప్పు, మనలో మనకి మొహమాటాలేంటి? అదే అక్క, అత్తయ్య గారు పెద్దవారు, మనం ఆవిడికి చేయాల్సింది పోయి ఆవిడతో మనం పని చేయించుకోవటం కరెక్ట్ కాదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు మేఘనా. మన అత్తయ్య గారి గురించి నీకు పూర్తిగా తెలీదు. పైకి కనిపించేంత మృదు స్వభావి కాదావిడ. నిజమా అక్క? అవును మేఘనా, పెళ్ళైన కొత్తల్లో ఇంట్లో అన్ని పనులు నేనే చేసేదాన్ని. కాని నేను ఏ పని చేసినా అత్తయ్య గారికి నచ్చేది కాదు. బాగా గొనుక్కునేది. ఆ పనులన్నీ మళ్ళీ చేసుకునేది. అందుకే ఆవిడ్ని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక పని చేయటం మానేశాను. నువ్వు చెప్పేదానికి అత్తయ్య గారి ప్రవర్తనకి అస్సలు పోలికలేదక్కా. అదే ఆవిడ స్పెషాలిటీ. అస్సలు బయటపడదు. ఆవిడ వల్ల ఊర్లో అందరూ అత్తతో చాకరీ చేయించుకుంటున్నానని నన్ను ఆడిపోసుకుంటున్నారు తెలుసా? మేఘన మనస్సులో ఇదేంటి, అత్తయ్యగారి వర్షన్ ఒకలా ఉంది, సరోజక్క వర్షన్ మరోలా ఉంది, ఇద్దరిలో ఎవరిది నిజమో నెమ్మదిగా తెలుసుకోవాలి అని అనుకుంటుంది. ఆ రోజు నుండి మేఘన ఇంట్లో జరిగే విషయాలన్నీ ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. ఇంటి పనుల్లో సరోజ ఇటు పుల్ల తీసి అటు పెట్టదు. పైగా ప్రేమ నటిస్తూ అన్ని పనులు అత్తతోనే చేయిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఓ రోజు జానకమ్మ ఎంతో ప్రేమగా ఇష్టంగా దాచుకున్న ఆమె భర్త జ్ఞాపకాలు కనిపించవు. అమ్మాయి సరోజా, మీ మామయ్య గారి వస్తువులేవి కనిపించటం లేదు? అయ్యో అత్తయ్య, మీకు చెప్పటం మర్చేపోయాను. ఇంట్లో పాత సామాన్లుండటం దరిద్రం అట. మన ఇంట్లో ఆ పాత వస్తువులెందుకని పాత సామాన్లాడికి అమ్మేశాను. ఆ మాట విని చాలా బాధపడుతుంది జానకమ్మ. కాని మారు మాట్లాడకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఓ రోజు మేఘనా మానస్ పార్కులో, ఏంటి మేఘనా, ఇక్కడికి రమ్మన్నావు? మీతో కొంచెం మాట్లాడాలి. మనమేమైనా ప్రేమ పావురాళ్లమా పార్కులో కలిసి మాట్లాడుకోవటానికి? సాయంత్రం ఇంటికొస్తా కదా. అక్కడ మాట్లాడుకోవటం కుదరదు. ఏంటా విషయం? మీరు అత్తయ్య గారిని అసలు పట్టించుకుంటున్నారా? ఆవిడతో ఎప్పుడైనా కాసేపు సమయం వెచ్చించి మాట్లాడారా? అలా అన్నావేంటి మేఘనా? ప్రతి నెల క్రమం తప్పకుండా మా అమ్మ ఖర్చులకి డబ్బులిస్తాను. ఆవిడికి కావలసినవి తెచ్చిపెడతాను. ఇంట్లో కావలసినంత విశ్రాంతి ఎటూ ఉంటుంది. ఈ వయసులో ఆమెకి ఇంతకన్నా ఏం కావాలి? అన్ని విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉండవు మానస్. డబ్బు మానసికపరమైన సంతోషాన్ని ఇవ్వదు, అవసరాన్ని తీరుస్తుంది, అంతే. ఇప్పుడు మా అమ్మకి అంత బాధ ఏమొచ్చింది? ఆవిడ చాలా హ్యాపీగానే ఉంది కదా. నువ్వు పొరపాటు పడుతున్నావు మానస్. అత్తయ్య గారిలో చెప్పుకోలేనంత బాధ ఉంది. ఏంటా బాధ? మీ అన్నయ్య వదిన మీ అమ్మగారికి కూడా తెలియకుండా ఆవిడని ఇంటి పనిమనిషిని చేశారు. మీ అమ్మకి వచ్చే పెన్షన్, ఆవిడ నగలు, ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ ఆవిడికి అనుమానం రాకుండా ప్రేమ ఒలకపోస్తూనే కాజేశారు. మరి అమ్మ ఎప్పుడు నాతో అనలేదే? నువ్వు మాట్లాడే టైం ఇస్తేనే కదా ఆవిడ తన బాధలు చెప్పుకోవటానికి. నీ సరదాలు నీవి. అంతేకాదు, ఆవిడ జ్ఞాపకంగా దాచుకున్న మీ నాన్నగారి వస్తువులు కూడా అమ్మేసుకుంది మీ వదిన అని తాను తెలుసుకున్న అన్ని విషయాలు పూసగుచ్చినట్టు వివరిస్తుంది మేఘన. ఇంత జరుగుతుందా ఇంట్లో? ఇన్నాళ్ళు వాళ్ళు అమ్మని బాగా చూసుకుంటున్నారనుకున్నా. అమ్మ సంతోషంగా ఉంటుందని పొరపాటు పడ్డా. అయితే ఇప్పుడేం చేద్దాం? ఎలాగూ నాకు సిటీకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మనతో పాటు అత్తయ్య గారిని తీసుకువెళ్దాం అలాగే మేఘనా. అని అనుకుంటారు. వసంత్ ఫ్లవర్ షాప్ దగ్గరికి వెళ్తాడు మానస్. ఏంట్రా ఇలా వచ్చావు? అన్నయ్య, మేఘనకి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. అందుకని మేం పట్నం వెళ్ళిపోతున్నాం. అలాగేరా, అమ్మని కూడా మాతో పాటు తీసుకువెళ్తాం. అమ్మెందుకురా? ఆవిడిక్కడే ఉంటుందిలే. మీరు వెళ్ళిరండి. లేదు లేదు, అమ్మ కూడా మాతో పాటే వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు మానస్. ఇంటి దగ్గర మేఘన సరోజతో విషయం చెప్తుంది. చూడు మేఘన, అత్తయ్య గారు పట్నంలో ఉండలేరు. ఆవిడ పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడిన మనిషి. పర్వాలేదక్కా, కొద్ది రోజులు పోతే నెమ్మదిగా అలవాటు పడుతుందిలే. లేదు, అత్తయ్య గారిని నువ్వు తీసుకువెళ్ళటానికి కుదరదు. ఆమె ఇక్కడే ఉంటుంది. అర్థమైందక్కా. ఆవిడని నేను తీసుకువెళ్తే ఇంటి పని భారం మొత్తం నీ మీద పడుతుందనేగా.
అదంతా నీకనవసరం. అత్తయ్యని నీతో పంపటం కుదరదు. అయితే నేను చెప్పేది కూడా వినక్క. ఇప్పుడు అత్తయ్యని మాతో పంపించకపోతే ఇక ఎప్పటికీ అత్తయ్య బాధ్యత మీదే. బాగా ఆలోచించుకో అని అనటంతో సరోజ ఆలోచనలో పడుతుంది. అమ్మో, ఆ ముసల్ది మంచాన పడితే చాకిరీ చేయలేక నేను చావాలి. అంతేనా, ముసలి వయసులో రోగాలు రొప్పులు అని బోలెడంత డబ్బు ఖర్చవుతుంది అని అనుకొని, సరే మేఘనా, అలాగే తీసుకెళ్ళు అని అంటుంది. ఇదంతా విన్న జానకమ్మ మనస్సులో, నా అభిప్రాయం వీళ్ళెవ్వరికీ అవసరం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీళ్ళకి నచ్చినట్టు నేను మసలుకోవాల్సిందే అని బాధపడుతుంది. మేఘనా, మానస్ జానకమ్మని తీసుకొని పట్నం వెళ్ళిపోతారు. జానకమ్మ మనస్సులో, ఇన్నాళ్ళు ఆ కోడలు చాకరీ చేయించుకుంది. ఇప్పుడు ఈ కోడలు ఎక్కడైనా నాకు ఈ చాకరీ తప్పదు కదా అని అనుకుంటుంది. అత్తయ్యగారు, ఇది మీ గది, వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. జానకమ్మ ముభావంగా తలాడించి తన గదివైపు వెళ్తుంది. గదిలోకి వెళ్ళి చూసి ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోతుంది. ఎందుకంటే సరోజ అమ్మేసిన తన భర్త జ్ఞాపకాలన్నీ ఆ గదిలో భద్రంగా ఉంటాయి. కోడలికి కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జానకమ్మ. అత్తయ్యగారు, ఇక నుండి మీరు ఏ పని చేయవలసిన అవసరం లేదు. పని మనిషిని పెట్టాను. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. మీకెంతో ఇష్టమైన పుస్తకాలను ఆ అలమారలో సర్దించాను. ఇది మీ ఇల్లు, మీకు నచ్చినట్టు ఉండండి. అవునమ్మా, నువ్వు ఈ ఇంటికి మాకు పెద్ద దిక్కువి. నువ్వు సంతోషంగా ఉంటేనే మాకు సంతోషం అని అంటారు. జానకమ్మ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోతాయి. ఆమెలో ఉన్న మానసిక బాధ మొత్తం తొలగిపోతుంది. తన వ్యాపకాల కోసం తనకంటూ సమయం దొరుకుతుంది. అలా మేఘన అత్తని అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో సుందరమ్మ అనే ఆవిడ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఆమె భర్త సీతయ్య వ్యవసాయం చేస్తుంటాడు. కొడుకు ధనుష్ పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఓ రోజు, ఏమే, మన అబ్బాయి తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. వీడొక్కడే మిగిలిపోయాడు. వాడికి అసలు పెళ్లి చేసే ఉద్దేశం నీకుందా లేదా? తొందరపడితే ఎలాగండి? నేను ఆ పనిలోనే ఉన్నాను కదా. తొందర కాదే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాడికి వయస్సు పెరిగిపోతుంది. ఇంకొన్నాళ్లు పోతే వాడికి పిల్లనిచ్చే దిక్కే ఉండదు. మీరు నోరు మూసుకోండి. పెళ్ళంటే మాటలా? ఎన్ని చూసుకోవాలి? మన అంతస్తుకు తగ్గ సంబంధం దొరకాలి కదా. ఒరే అబ్బాయి, ఇక లాభం లేదురా. మీ అమ్మ మాటలు నమ్ముకుంటే నువ్వు బ్రహ్మచారిగా మిగిలిపోవటం ఖాయం. నీకు నచ్చిన అమ్మాయి ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేసుకోరా. మీరసలు తండ్రేనా? కొడుక్కి ఇలాంటి మాటలేనా చెప్పేది? తండ్రిని కాబట్టే నా కొడుకు భవిష్యత్తు గురించి బెంగతో అలా చెప్పాను. ఒరేయ్, మీ నాన్న అలాగే అంటాడు కాని నువ్వు మాత్రం అంత పని చెయ్యకు. నీకు రావలసిన లక్షల కట్నం మీద నేనెన్నో ఆశలు పెట్టుకున్నాను. వీలైనంత త్వరలో మంచి సంబంధం చూసి నీ పెళ్లి జరిపిస్తాను అలాగే అమ్మా, నీ ఇష్టం అని గేదెల షెడ్డుకు వెళ్ళిపోతాడు ధనుష్. సీతయ్య పొలం వెళ్ళిపోతాడు. సుందరమ్మ వడ్డీ వసూళ్ల కోసం ఊరిలోకి బయలుదేరుతుంది. ఏంటి సాంబయ్య ఇది? రేపిస్తానెల్లుండిస్తానని 3 నెల్లుగా వడ్డీ ఇవ్వకుండా నన్ను నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నావు. అదిగా సుందరమ్మగారు, ఈ సంవత్సరం పంట దిగుబడి సరిగ్గా రాలేదు. అందుకే ఇవ్వలేకపోతున్నాను. వచ్చే పంటపై ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తాను. ఎలా తీరుస్తావు? వచ్చే పంట కూడా సరిగ్గా పండకపోతే ఏంటి పరిస్థితి? అది కాదండి, మాకు కొద్దిగా టైం ఇవ్వండి, మీ అప్పు తీర్చేస్తాం. ఎంత టైం ఇచ్చినా మీ వల్ల కాదులే గాని మీ అప్పు తీర్చే మార్గం ఒకటి చెప్తాను, చేస్తారా? ఏంటది సుందరమ్మగారు? మీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యండి. మీకున్న పొలం మొత్తం కట్నం కింద నా కొడుక్కి రాసిచ్చేయండి. అలా ఎలా ఇస్తావమ్మా? మాక్కూడా ఓ కొడుకున్నాడు. అంతా కూతురికిచ్చేస్తే మరి మా కొడుక్కేమివ్వాలి? నీ కొడుక్కి వాడి భార్య తరపు నుండి ఆస్తి వస్తుంది కదా, దాంతో హాయిగా బ్రతికేస్తాడులే. మరి మేమేం తిని బతకాలమ్మా? మీదేముందయ్యా, గిద్దెడు బియ్యం వండుకుంటే సరిపోయే. కాబట్టి ఇద్దరూ కూలో నాలో చేసుకుంటూ దర్జాగా బ్రతకొచ్చు. చూడు సుందరమ్మా, నీకివ్వాల్సిన ఆ బోడి అప్పు కోసం మేం కూలివాళ్లలా మారలేం. మా చేతులారా మా అమ్మాయి గొంతు కొయ్యలేం. ఏమయ్యో, ఆ బీరువాలో ఉన్న డబ్బు తెచ్చి ఈవిడిగారికిచ్చేయ్. అదేంటే, ఆ డబ్బు
రేపు వేయబోయే పంటకి పెట్టుబడి కోసం ఉంచాం కదా. అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలేవయ్యా, ముందు ఈవిడ్ని పంపేయ్ అని అనటంతో సాంబయ్య డబ్బు తెచ్చిస్తాడు. అది తీసుకొని సుందరమ్మ వెళ్ళిపోతుంది. ధనుష్ గేదెల షెడ్డు దగ్గర పాలు పోస్తూ ఉంటాడు. ఒరే ధనుష్, ఓ లీటర్ పాలు పోయి. ఏంటత్తా, రోజూ పాలకి మీ అమ్మాయి వచ్చేది కదా, ఈరోజు నువ్వొచ్చావేంటి? ఏం చేయమంటావురా, నీ బాధ పడలేక మా అమ్మాయి నన్ను పంపింది. నేనేం చేశానత్తా? ఏం చేసేదేంట్రా, రోజూ మా అమ్మాయిని నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నావంట కదా. ఏదో నీ మంచితనం తెలుసు కాబట్టి నిన్నేమీ అనటం లేదు. అదే ఇంకొకడైతేనా తోలు ఒలిచి ఆరేసేదాన్ని. మీ అమ్మాయిని నాకిస్తే పూల్లో పెట్టుకొని చూసుకుంటా. నీకివ్వటానికి నాకేం అభ్యంతరం లేదురా, కాని మీ అమ్మ గయ్యాళి, ఊరుకుంటుందా? అమ్మో, దానివల్లే నీకు పిల్లనివ్వటానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంట్లో సుందరమ్మ తనలో తాను, వీళ్లకాడు కాలా, ఒక్కళ్ళు కూడా నా కొడుక్కి పిల్లనివ్వటం లేదు, చెప్తా వీళ్ల సంగతి. ఇక నుండి అప్పు కావాలనొస్తే వడ్డీల మీద వడ్డీలు పెంచి చుక్కలు చూపిస్తా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సీతయ్య, ఏంటే నీలో నువ్వు గొనుక్కుంటున్నావు? ఏమీ లేదులే గాని, ఇంతకీ నేను చెప్పిన విషయం ఏం చేశావు? మీ చెల్లెల్ని అడిగారా లేదా? అబ్బా, చెవులు చిల్లులు పడేలాగా ఎందుకే అంత గట్టిగా అరుస్తావు? నాకేమన్నా చెవుడనుకుంటున్నావా? కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదా. నా మాట తీరే అంతా తెలియనట్టు కొత్తగా మాట్లాడతారేంటి? తెలుసులే గాని ఇంకెప్పుడు ఇలాగే ఉంటానంటే కుదరదు కదా. త్వరలో కోడలు కూడా రాబోతుంది. తనతో కూడా ఇలాగే మాట్లాడావనుకో భయపడి పారిపోతుందే. అలా అని మీ అందరి కోసం నా ప్రవర్తన మార్చుకోవాలా ఏంటి? నేనింతే ఉంటాను. ఏ, ఇన్నాళ్ళు మీరు సర్దుకుపోవటం లేదు, అలాగే ఆ వచ్చే కోడలు కూడా సర్దుకుపోతుంది. ఒకవేళ సర్దుకోపోతే? అప్పుడు అది వెళ్ళటం కాదు, నేనే దాని పుట్టింటికి తరిమేస్తాను. ఇది నా ఇల్లు, అంతా నా పెత్తనమే ఉండాలి. నేనడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఇంతకీ మీ చెల్లెల్ని అడిగారా లేదా? అడిగాను, కానీ నా చెల్లెలు తన కూతుర్ని మన అబ్బాయికి ఇవ్వనంది. ఎందుకట? వాడికేం తక్కువ? తక్కువ వాడికి కాదే, నీకు. నాకా? నాకేం తక్కువట? సహనం తక్కువట. నీ గయ్యాల్తనం తనకు తెలీదా? తెలిసి తన కూతుర్ని నీ కోడలుగా ఎలా పంపిస్తుంది? ఏదోలే ఆడపడుచు కదా అని ప్రేమతో నేనే ఒక మెట్టు దిగొచ్చి పిల్లనడిగితే నకరాలు చేస్తుందే. ఆహా, ఏమి నంగనాచి మాటలు మాట్లాడుతున్నావే? నీ సంగతి నాకు తెలీదా? నా చెల్లి ఆస్తిపర్రాలు, ఒకటే కూతురని దాని కూతుర్ని నీ కోడలుగా చేసుకోవాలని చూస్తున్నావు. లేకపోతే అసలు వాళ్ళ వైపు నువ్వు కన్నెత్తి చూసేదానివా? అయినా నీ చెల్లెలు కాదంటే నా కొడుక్కి ఇంకెవ్వరూ పిల్లనివ్వరనుకుంటున్నారా ఏంటి? నీ గయ్యాల్తనం తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా మన అబ్బాయికి పిల్లనివ్వటానికి ముందుకు రారు. ఎందుకు రారు? చూస్తూ ఉండండి, వాడి పెళ్లి ఎలా చేస్తానో. సరేలే, ఇది మన అబ్బాయి పెళ్లి విషయం. ఇందులో నీకు నాకు పంతమేముంది? వాడి పెళ్లి జరిగితే నాకు సంతోషమే కదా అని అనుకుంటారు. ఓ రోజు సీతయ్య బజార్లో నడుచుకుంటూ వెళ్తుండగా పెళ్ళిళ్ల పేరయ్య ఎదురవుతాడు. అమ్మో, ఈయన కంటబడ్డానేంటి? కొడుకు పెళ్లి సంబంధం గురించి అడిగి చావగొడతాడు అని తలవంచుకొని వెనక్కి వెళ్లబోతాడు పేరయ్య. అది గమనించిన సీతయ్య, ఏంటండి పేరయ్య గారు, నన్ను చూసి కూడా చూడనట్టు అలా మొహం తిప్పుకొని వెళ్తున్నారు? మరేం చేయమంటారయ్యా? మీరు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు, అందుకే ఇలా చేస్తున్నాను. అదేంటి పేరయ్యా, ఈ చుట్టుపక్కల అన్ని ఊరి వాళ్ళకి పెళ్లి చేసేవాడి నువ్వు, అలాంటిది నా కొడుక్కి ఒక్క సంబంధం తీసుకురాలేకపోతున్నావే? కారణం మీకు తెలియంది కాదు కదా. మీ ఇంటి పేరు చెప్తేనే జనాలు దడుచుకుంటున్నారు. అడుగు తినేవాడికైనా ఇస్తాంగాని ఆ ఇంటికి మాత్రం పిల్లని పంపమంటున్నారు. పేరయ్య గారు, మీరు కూడా అలా చేతులెత్తేస్తే ఎలా చెప్పండి? మరేం చేయమంటారు సీతయ్య గారు? మీ ఆవిడగారి నోటి దురుస్తనం అలాంటిది. మరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవ్వరూ పిల్లనివ్వటానికి సిద్ధంగా లేరు అని వెళ్ళిపోతాడు పేరయ్య. ఆ పక్కనే ఉన్న పల్లెటూరులో ఓ పేద కుటుంబం ఉంది. తల్లిదండ్రి కూలి పనికి వెళ్తూ ఉంటారు. వారి కూతురు ప్రియంవద ఇంట్లోనే మిషన్ కుట్టుకుంటూ ఉంటుంది. ఓ రోజు పొరుగింటావిడ, ఏంటక్కా, కూతుర్నింకా ఎన్నాళ్ళిలా ఇంట్లో ఉంచుకుంటావు? పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి కదా. సంబంధాలు చూస్తున్నాం చెల్లి, మేమా కట్నాలిచ్చుకోలేము. మా తాహతుకు తగ్గ సంబంధం దొరకాలి కదా. దొరకాలని చూస్తూ కూర్చుంటే కుదరదక్కా.
ఈ రోజుల్లో కట్నాలు లేకుండా ఆడపిల్లలకి పెళ్లి కావటం చాలా కష్టం. ఏ అప్పో సొప్పో చేసైనా పిల్లకి పెళ్లి చేయాలి. అది కాదు పిన్ని, నా పెళ్లి కోసం మా అమ్మా నాన్న అప్పుల్లో కూరుకుపోవటం నాకిష్టం లేదు. ఇప్పుడు నాకేం వయసైపోయిందని నిదానంగా చేసుకుంటాన్లే. అది కాదమ్మాయ్. చూడు పిన్ని, నా పెళ్లి గురించి మా అమ్మా నాన్నకి లేని దిగులు నీకెందుకు? పక్కింటి వాళ్ళ గురించి ఆలోచించటం మానేసి నీ సంసారం నువ్వు చక్కబెట్టుకుంటే బావుంటుంది. అబ్బో, ఎప్పుడూ మౌనంగా బెల్లం కొట్టిన రాయిలా ఉండేదానివి బాగానే మాట్లాడుతున్నావే. ఏమో అనుకున్నాను, గడుసుదానివే. మరేం చేయమంటావు పిన్ని? మీలాంటి మనుషుల మధ్య బ్రతకాలంటే ఆ మాత్రం గడుస్తనం లేకపోతే ఎలా? అని పక్కింటావిడ నోరు మూయిస్తుంది ప్రియంవద. ఏంటి పేరయ్య గారు, అర్జెంటుగా రమ్మని కబురు పెట్టారు? విషయం ఏంటంటే, మీ అబ్బాయికో మంచి సంబంధం చూశానండి. మీ అంతస్తుకు తగ్గవాళ్లే. అవునా పేరయ్య గారు? చాలా సంతోషం. మీకెంతో రుణపడి ఉంటాను. అంతేకాదు, ఈ పెళ్లి ఖాయమైతే మీకు పట్టు వస్త్రాలు పెట్టి మీ కష్టానికి తగ్గ సంభావన ఇచ్చుకుంటాను. అది తర్వాత చూద్దాంలే సీతయ్య గారు. అసలు సమస్య అది కాదు, వేరే ఉంది. అందుకోసమే మిమ్మల్ని పిలిపించాను. అవునా? ఏంటో చెప్పండి పేరయ్య గారు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారుగా మన పెద్దలు. అందుకని మీ ఆవిడ గయ్యాల్తనం వాళ్ళకి చెప్పలేదు. మంచి పని చేశారు పేరయ్య గారు. మరిక కంగారు దేనికి? ఎందుకంటే వాళ్ళ ఆచారం ప్రకారం పెళ్ళికొడుకు ఇంట్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలంట. మరి వాళ్ళు ఊర్లోకొస్తే నేను చెప్పకపోయినా మీ ఆవిడ గారి గయ్యాళతనం గురించి ఈ ఊరి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళ చెవిన వేస్తారు కదా. అందుకని నా భయం. అవునండోయ్, అది నిజమే. మన ఊరి వాళ్ళందరూ మా ఆవిడ మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తుందని. అందుకని వీళ్ళందరూ మా ఆవిడ మీద పగ తీర్చుకునే ఛాన్స్ వస్తే అస్సలు వదిలిపెట్టరు. అవునండి, అది నాకు తెలుసు. అందుకే నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఏంటది పేరయ్య గారు? పెళ్లి చూపులు రాత్రిపూట పెట్టుకుందాం. అప్పుడైతే ఊరిలో ఆడవాళ్ళందరూ సీరియల్స్ చూస్తూ బిజీగా ఉంటారు. అబ్బా, ఈ ఐడియా ఏదో బావుంది పేరయ్య గారు. అలాగే కానివ్వండి అని సీతయ్య ఇంటికి వెళ్ళి విషయం భార్యకి కొడుక్కి చెప్తాడు. అర్ధరాత్రి పెళ్లిచూపులేంటండి విడ్డూరంగాను? ఏం చేయమంటావు? తమకి ఊర్లో ఉన్న గొప్ప పేరు అలాంటిది. సరేలే, అయినా ఇంటిపక్క అమ్మలక్కలెవ్వరూ లేకుండా పెళ్లిచూపులకి నేను ఒప్పుకోను. ఎందుకే? వాళ్ళు లేకపోతే నీకేం బాధొచ్చింది? ఆ గిరిజ, శైలజ వాళ్ళింట్లో పెళ్లిచూపులప్పుడు పట్టుచీరలు కట్టుకొని నా ముందు తెగ ఫోజులు కొట్టారు. ఎంత హడావుడి చేశారనుకుంటున్నారు? మరిప్పుడు నేను చెయ్యొద్దు? దెబ్బకి దెబ్బ తీర్చుకోకపోతే ఎలా? ఓసి నీ పట్టుచీరల రివెంజ్ తగలాడా? అసలు నీ కొడుక్కి పెళ్ళవటం ముఖ్యమా, లేకపోతే వాళ్ళ మీద పగ తీర్చుకోవటం ముఖ్యమా? నాకు రెండూ ముఖ్యమేనండి. రెండూ కుదరవు, ఏదో ఒకటే. ఒరే ధనుష్, మీ అమ్మ నీకు ఈ జన్మలో పెళ్లిగానివ్వదురా. నీకు శత్రువు మీ అమ్మ రూపంలో ఇంట్లోనే తిష్టవేసింది. అమ్మా ప్లీజ్ అమ్మా, కావాలంటే నా పెళ్ళప్పుడు గంటకొక పట్టుచీర కట్టుకొని వాళ్ల మీద రివెంజ్ తీర్చుకుంది గాని ఇప్పటికైతే ఒప్పుకోమ్మా. సరేలే, అలాగే కానివ్వండి అని ఒప్పుకుంటుంది సుందరమ్మ. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు తండ్రి కొడుకు. అక్కడ పెళ్లికూతురి ఇంట్లో పెళ్లికూతురు తండ్రి, అదేంటి పేరయ్య గారు, రాత్రిపూట ఏంటి పెళ్లిచూపులు కొత్తగా? అలా అంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు మా దగ్గర ఏదో దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది. అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా. అసలైతే వాళ్ళు అందర్లా పగలే పెళ్లిచూపులకి రమ్మన్నారు. కాని నేనే వద్దని ఇలా ఏర్పాటు చేశాను. ఏంటి, మీరొద్దన్నారా? ఎందుకు? మీ మంచి కోసమేనమ్మా. ఏంటా మంచి పేరయ్య గారు? ఆ కుటుంబంలో వాళ్ళకి రేచీకటి ఉందని చిన్న గాలి వార్త నా చెవిలో పడింది. అది నిజమో కాదో తెలీదు. నేరుగా వాళ్ళని వెళ్ళి అడిగితే నిజం చెప్పరు కదా. పోని సంబంధం వదులుకుందామా అంటే చాలా మంచి కుటుంబం, అందుకే ఈ ఏర్పాటు చేశాను. మంచి పని చేశారు పేరయ్య గారు. మీరు చెప్పినట్టే వెళ్దాం అని అనుకుంటారు. అనుకున్నట్టే ఓ రోజు ఆడపెళ్లి వాళ్ళు రాత్రిపూట పెళ్లి చూపులకి బయలుదేరతారు. ఇదిగో వాళ్ళొచ్చే టైం అయింది. వాళ్ల ముందు నీ గయ్యాలి గొంతేసుకుని అరవకు, కాస్త సున్నితంగా మాట్లాడు. అలాగేలేండి. అదిగో మాటల్లోనే వచ్చేశారు. రండి రండి. నమస్తే అండి.
నమస్తే అండి. ఈవిడ నా భార్య. వీడు మా అబ్బాయి ధనుష్. నమస్తే వదిన గారు. నమస్తే నమస్తే. అవును బాబూ, ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలు చేస్తుంటే నువ్వేంటి పాల వ్యాపారం చేస్తున్నావు? నాకు ఒకరి కింద పనిచేయటం కంటే సొంతగా వ్యాపారం చేసుకోవటమే ఇష్టమండి. చక్కగా ఆలోచించావు బాబూ అని అనుకుంటారు. పేరయ్య చెవిలో పెళ్లి కూతురు తండ్రి, పేరయ్య గారు, పెళ్ళికొడుకు బానే ఉన్నాడు. అతనికి రేచీకటి ఏమీ లేదు. అవునండి, అబ్బాయిని చూస్తే అర్థమవుతుంది. అని అనుకుంటారు. మాకు అమ్మాయి నచ్చింది పేరయ్య గారు. మాకు అబ్బాయి నచ్చాడు. శుభం. ఇక ఆలస్యం దేనికి? మంచి ముహూర్తం చూసి కబురు పెడతాను. లగ్నం పెట్టుకుందాం. అలాగేనండి, ఇక మేము వెళ్ళొస్తాం అని అనుకుంటారు. ఇంతలో సుందరమ్మ ఇంటి ఎదురు ఉన్న గిరిజ అనుకోకుండా బయటికి వచ్చి సుందరమ్మ ఇంటి వైపు చూస్తుంది. గిరిజ తనలో తాను, ఏంటి సుందరమ్మ ఇంట్లో ఏదో హడావిడిగా ఉంది, ఎవరో కొత్త జనం కూడా ఉన్నారు, ఏమై ఉంటుందబ్బా అని అనుకొని, శైలజా, ఓ శైలజా, ఏంటి గిరిజా అటు చూడు, సుందరమ్మ ఇంటివైపు. ఆ సుందరమ్మ మనకి తెలియకుండా కొడుక్కి పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్టుంది. అవునవును, మన కళ్ళు గప్పి కొడుకు పెళ్లి చేయాలని చూస్తుంది. ఆ సుందరమ్మ అనుకుంటే మాత్రం మనం జరగనిస్తామా ఏంటి? అదిగో పెళ్లివాళ్లు బయలుదేరుతున్నట్టున్నారు, పోదాం పదా అని వాళ్ల దగ్గరికి వెళ్తారు. ఏంటండి, సుందరమ్మ కొడుక్కి పెళ్లి చూపులకొచ్చారా? అవునండి. సంబంధం కుదిరిందా? కుదిరిందండి. అమ్మాయి మీ సొంత కూతురా లేక సవితి కూతురా? నా కూతురే. అయినా అదేంటి అలా అడిగారు? మరి ఈ ఇంటికి పిల్లనిస్తుంటే అలా అడక్క ఎలా అడగమంటారు? అయినా నువ్వేం తల్లివమ్మా, దగ్గరుండి కూతురు గొంతు కోయటానికి నీకు మనసెలా ఒప్పింది? ఏంటి అలా అంటున్నారు? వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు బానే ఉన్నాయి కదా, వాళ్ళకి పిల్లనిస్తే ఏమవుతుందట? ఆ సుందరమ్మ గయ్యాళి గంప. తన గురించి బహుశా మీకు తెలీదనుకుంటా. దాని ముందు ఎవ్వరూ కాపరం చేయలేరు. ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరికీ ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఒక్కళ్ళు కూడా దాని కొడుక్కి పిల్లనివ్వటానికి ముందుకు రారు. మీరు కొత్తవాళ్ళు కదా, మిమ్మల్ని బురిడీ కొట్టించారు. అందుకే ఎవ్వరికీ తెలియకుండా పెళ్లిచూపులు కూడా రాత్రిపూట పెట్టారు. అమ్మో అమ్మో, విన్నారా అండి? మా కళ్ళు తెరిపించారు. మా అమ్మాయి జీవితాన్ని కాపాడారు. మీకు చాలా కృతజ్ఞతలమ్మా. అమ్మో, ఆ పేరయ్యగాడు ఎంత పనిచేశాడు. రాని, ఇంటికొస్తాడుగా, అప్పుడు చెబుదాం వాడి సంగతి అని అనుకుంటూ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. విషయం తెలియని పేరయ్య, అమ్మయ్యా, ఇన్నాళ్లకు మీ అబ్బాయి పెళ్లి కుదిరింది. దీని అంతటి కారణం మీరే పేరయ్య గారు. మీకు చాలా రుణపడి ఉంటాం. ఒట్టి మాటలేనా సీతయ్య గారు? ఈ సంబంధం కుదర్చడానికి నేనెంత కష్టపడ్డానో మీకు తెలియంది కాదు. అయ్యో, మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ డబ్బుంచండి, మిగతాది పెళ్ళయ్యాక పువ్వుల్లో పెట్టి ఇస్తాను. అలాగేనండి, చాలా సంతోషం. ఇక ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. మీరు ధైర్యంగా ఉండండి అని అనుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు పేరయ్య. ఓ రోజు వారితో లగ్నం గురించి మాట్లాడటానికి వాళ్ల ఇంటికి వెళ్తాడు. పేరయ్యని చూసిన పెళ్లికూతురు తండ్రి మనస్సులో, రా పేరయ్య రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. మమ్మల్నే మోసం చేయాలని చూస్తావా? నీ సంగతి చెప్తాంరా అని అనుకుంటాడు. అదేమీ తెలియని పేరయ్య, అమ్మా నమస్కారం. ఈ నెలలో బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. వెంటనే లగ్నం పెట్టుకుంటే మంచిది. అలాగా పేరయ్య గారు, ఇంత మంచి సంబంధం తీసుకొచ్చినందుకు మీకో మంచి బహుమతి తీసుకొచ్చాం. అవునా అమ్మా? ఏది, ఇలా ఇవ్వండి. అలా ఊరికే చేతికివ్వకూడదు పేరయ్య గారు. మిమ్మల్ని సత్కరించి ఆ బహుమతి మీ చేతిలో పెట్టాలి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అలాగేనమ్మా, అంతా మీ అభిమానం అని పేరయ్య కళ్ళు మూసుకోగానే చీపురు కట్టలు రోకలి బండలతో ముగ్గురూ కలిసి పేరయ్య ఒళ్ళు వాయకొడతారు. అమ్మో, అయ్యో, నన్ను వదిలేయండమ్మా, మీకు దండం పెడతాను. ఇంకా కొడితే సస్తాను. నీకెంత ధైర్యం? మమ్మల్నే మోసం చేయాలని చూస్తావా? మా కూతుర్ని ఓ గయ్యాళి దగ్గరికి కోడలిగా పంపించాలని చూస్తావా? ప్లీజ్, దయచేసి వదిలేయండమ్మా. ఇంకోసారి ఇటువైపు కనపడితే కాళ్ళు విరక్కొడతా, జాగ్రత్త. బుద్ధుంటే మళ్ళీ ఇటువైపు వస్తానా? నన్ను క్షమించి వదిలేయండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అని అనుకుంటూ అక్కడ్నుండి పారిపోతాడు పేరయ్య.
మరోవైపు సుందరమ్మ, ఏమయ్యో, ఆ పేరయ్య వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఉన్నాడు. లగ్నం తారీఖు గురించి ఆడపెళ్లి వాళ్ళని కనుక్కొస్తానన్నాడు. మరి అతని జాడే లేదు అదే నేను అనుకుంటున్నాను. ఒకసారి ఫోన్ చేసి చూస్తానుండు. అని పేరయ్యకి ఫోన్ చేస్తాడు. ఇదేంటి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదేంటి? నాన్నా, కొంపతీసి ఆడపెళ్లి వాళ్ళకి అమ్మ గయ్యాలితనం గురించి తెలిసిపోయిందేమో. ఒరే, నువ్వొకడివి, ప్రతిసారి నా మీద పడేడుస్తావు. అలా ఏం జరుగుండదులే. ఏమయ్యో, నువ్వోసారి నేరుగా వెళ్ళి పేరయ్యని కలిసి విషయం కనుక్కొనిరా అలాగేనే. అని పేరయ్య ఇంటికి బయలుదేరతాడు సీతయ్య. పేరయ్య ఒంటిమీద దెబ్బలకి కాపడం పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే సీతయ్య వస్తాడు. ఏం పేరయ్య గారు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదే? ఆడపెళ్లివాళ్ళు ఎప్పుడు లగ్నం పెడదామంటున్నారు? లగ్నం లేదు, ఏమీ లేదు. మీ అబ్బాయి పెళ్ళి నా చావుకొచ్చింది. అదేంటి పేరయ్య గారు, ఏమైంది? ఆ ఒంటి మీద ఆ దెబ్బలేంటి? ఇదంతా తమరదయ్యే. మీకు మేలు చేద్దామని పోయి నేనే ఇరుక్కున్నా. అసలేమైందండి? ఏముంది, మీ భార్య గయ్యాలితనం గురించి పెళ్లి వాళ్ళకి తెలిసిపోయింది. ఆ విషయం వాళ్ళ దగ్గర దాచిపెట్టినందుకు వాళ్ళు నన్ను చావబాదారు. క్షమించండి పేరయ్య గారు. మీ క్షమాపణ వద్దు, మీ డబ్బులు వద్దు. దయచేసి నన్ను వదిలేయండి. మీ అబ్బాయికి పెళ్లి చేయటం నా వల్ల కాదు అని అనటంతో సీతయ్య ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వస్తాడు. నాన్నొచ్చేసాడమ్మా. నాన్న, పేరయ్య గారితో మాట్లాడావా? ఆడపెళ్లి వాళ్ళు లగ్నం పెట్టుకోవటానికి ఎప్పుడొస్తారంట? సీతయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా సోఫాలో కూర్చుంటాడు. మీకేమైనా చెవుడా? అబ్బాయి అంతలా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉంటారేంటి? ఒరే ధనుష్, ఇక నువ్వు పెళ్లి గురించి ఆలోచించకపోవటం మంచిది. అదేంటి నాన్న, ఏమైంది? మనం అనుకున్నదే జరిగిందిరా. ఆడపెళ్లి వాళ్ళకి మీ అమ్మ గయ్యాలితనం తెలిసిపోయి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారట. ఈ మాట వినగానే ధనుష్ డీలా పడిపోతాడు. అసలా ఆడపిల్లాలకి బుద్ధులేదు. నేనెలాంటిదాన్నైతే వాళ్ళకెందుకట? నన్ను చూసి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవటం ఏంటి? విడ్డూరం కాకపోతేను. నాన్నా, వాళ్ళని చూస్తే చాలా మంచివాళ్లా కనిపిస్తున్నారు. మనం వెళ్ళి ఒకసారి మాట్లాడదాం నాన్నా. నెమ్మదస్తులా గాడిద గుడ్డ. అబద్ధం ఆడినందుకు ఆ పేరైనే ఉతికిపారేశారు. ఇప్పుడు గాని మనం వెళ్తే మనల్ని కూడా అలానే ఉతికేస్తారు. నోరు మూసుకొని కూర్చోటం మంచిది అని అనటంతో పాపం ధనుష్ బాధతో బయటికి వెళ్ళిపోతాడు. మరోవైపు పేదింటి పిల్లైన ప్రియంవద మిషన్ కుట్టుకుంటూ ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు, ఏంటయ్యా, అమ్మాయి పెళ్లి గురించి ఏమీ పట్టనట్టు అలా మౌనంగా ఉంటే ఎలా? ఈడొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని మౌనంగా ఎందుకుంటానే? నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఏంటోనయ్యా, ఎక్కడ చూసినా ఈ కాలం మగపిల్లలు బోలెడంత కట్న కానుకలు అడుగుతున్నారు. అవునే, ఆ దేవుడు కరుణించి కట్నం లేకుండా మన అమ్మాయిని పెళ్లి చేసుకునే ఓ మహానుభావుణ్ణి పంపిస్తే బావుండు. అవునయ్యా, అలా జరిగితే బాగానే ఉంటుంది. అయ్యో, మాటల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను. దేని గురించే? ఈరోజు మన పక్కింటి పార్వతమ్మ కూతుర్ని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. పేరంటానికి పిలిచారు. పెళ్లి పనుల్లో సహాయం చేయటానికి మన అమ్మాయిని కాస్త త్వరగా రమ్మని చెప్పారు. అలాగా? అమ్మ ప్రియా, కాస్త వెళ్ళొస్తావా? అలాగేనమ్మా. అని పక్కింటి పార్వతమ్మ ఇంటికి వెళ్తుంది ప్రియంవద. అక్కడున్న అమ్మలక్కలు, ఏమే ప్రియంవద, నీకంటే చిన్నదైన నా కూతురికి కూడా పెళ్ళైపోతుంది. మరి నీ పెళ్ళెప్పుడే? మనం ఆరాటపడితే మాత్రం అవుతుందా పిన్ని? దేనికైనా టైం రావాలి కదా. ఇంకెప్పుడే టైం వచ్చేది? ముసల్దానివైపోయాక? ఇదిగో చూడవే, ఇలా చెప్తున్నానా ఏమీ అనుకోకు. ఈ జన్మలో మీ అమ్మా నాన్న నీ పెళ్లి చేయలేరు. అందుకని అందుకని నువ్వే ఎవడో ఒకరిని చూసుకుని పెళ్లి చేసుకో. ఏంటత్తా ఆ మాటలు? నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను? కాస్త మర్యాదగా మాట్లాడు. ఎందుకే అలా అరుస్తావు? నీ మంచి కోసమేగా చెప్తుంది. దీన్ని నా మంచి కోరటం అనరు. నన్ను, నా వ్యక్తిత్వాన్ని హేళన చేయటం అంటారు. మా అమ్మా నాన్నని అవమానించటం అంటారు. నన్ను మీ ఇంటికి పేరంటానికి పిలిచింది ఇందుకేనా? ఉన్నమాటంటే ఉలికెక్కువట. అవునే, నిజం ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి నిజాలు అంత తొందరగా రుచించవులే అని అనుకుంటారు. వాళ్ల మాటలకి అక్కడ ఉండలేక ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది ప్రియంవద. ఏంటమ్మా, ఏమైందే?
ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పమ్మా. ప్రియంవద తన కళ్ళు తుడుచుకుంటూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విన్న ఆమె తల్లిదండ్రుల గుండెలు విలవిలలాడిపోతాయి. నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో తల్లి, మా కడుపును పుట్టి బాధలు అనుభవిస్తున్నావు. అయ్యో, అలా అనకండి నాన్నా. కన్న కూతురు ఏడుపు చూసి కూడా ఏమీ చేయలేకపోతున్నా ఈ చేతగాని తల్లిదండ్రులని మన్నించు తల్లి. ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడతావు? దారిన పోతుంటే కుక్కలు మొరుగుతాయి, మనం వాటిని పట్టించుకోకూడదు. ఏదో ఒకరోజు మీరు నాకు ఓ మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తారు. అది చూసి వీళ్ళందరూ కుళ్ళుకొని చస్తారు, చూస్తూ ఉండండి అని లోపలికి వెళ్ళిపోతుంది ప్రియంవద. అప్పటినుండి ఆమె తండ్రి కూతురి పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు. అందులో భాగంగానే ఓ రోజు పక్క ఊరిలో ఉన్న పేరయ్యని కలుస్తాడు. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. ఎవరండి మీరు? మాది పక్కనే ఉన్న ఊరు. మీ సహాయం కోసం వచ్చానండి. ఏంటో చెప్పండి. నేను కట్నం ఇచ్చుకోలేని ఓ పేద తండ్రిని. నాకొక కూతురుంది. పేరు ప్రియంవద. అందం అనుకువ కలిగిన అమ్మాయి. కట్నం లేకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకునే ఎవరైనా మహానుభావుణ్ణి చూసిపెట్టమని మిమ్మల్ని వేడుకోటానికొచ్చాను. లేకనేం ఉన్నాడు, చాలా ధనవంతుడు కూడా. నీ కూతురికి జరుగుబాటులో ఎటువంటి లోపం ఉండదు. అలాగా అయ్యా? అయితే ఆ సంబంధమేదో మా అమ్మాయికి ఖాయం చేసి పుణ్యం కట్టుకోండి. మీకు నా జన్మంతా రుణపడి ఉంటాను. అంత పెద్ద మాటలెందుకులే. కాకపోతే ఓ చిక్కుంది. ఏంటి పేరయ్య గారు? వాళ్ళమ్మ గయ్యాలి గంప. మరి నీ కూతురు అలాంటి కుటుంబంలో కాపురం చేయటానికి ఇష్టపడుతుందా? మా కూతురికి పెళ్లి కావటమే మాకు గొప్ప వరం పేరయ్య గారు. అమ్మాయి పెళ్లి కావాలే గాని ఆమె అత్తగారి మనసెరిగి నడుచుకుంటుంది. అలాగా? సరే అయితే మగ పెళ్లి వారితో మాట్లాడి కబురు చేస్తాను. అలాగే పేరయ్య గారు అని ప్రియంవద తండ్రి చాలా సంతోషిస్తాడు. సీతయ్య గారు, సీతయ్య గారు, పేరయ్య గారు, మీరా? రండి రండి, కూర్చోండి. మీ ఒంటి మీద దెబ్బలు తగ్గాయా? వాటి మొహం అవి నన్నేం చేస్తాయండి? మీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని ఇలా వచ్చాను. ఏంటది పేరయ్య గారు? మీ అదృష్టం మళ్ళీ తలుపు తట్టింది. మీ అబ్బాయిని వెతుక్కుంటూ మళ్ళీ ఇంకో సంబంధం వచ్చింది. అవునా పేరయ్య గారు? మా వల్ల మీకు అంత అవమానం జరిగినా మనసులో పెట్టుకోకుండా ఇంకా నా కోసం సంబంధాలు చూస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలండి. తీసుకురాకేం చేస్తాడులేరా? ఇది కాకపోతే ఇంకొకటి, అలా 100 సంబంధాలైనా తెస్తాడు కాని వచ్చే సంభావనని ఎలా వదులుకుంటాడు? చూడండమ్మా, సంభావన కోసం సంబంధాలు తెస్తారు గాని ఎవరూ తన్నులు తినరు కదమ్మా. అన్నిసార్లు డబ్బు కోసమే చెయ్యం. మాకు కూడా వృత్తి ధర్మం అంటూ ఒకటి ఉంటుంది. పైగా మీ వారి మంచితనం దానికి తోడు. దానికి అవన్నీ అర్థం కావులే పేరయ్య గారు. ఇంతకీ ఏ ఊరు సంబంధం? వాళ్లకు కూడా దీని గయ్యాలితనం గురించి తెలిస్తే రేపు మీకు ప్రమాదమేమో పేరయ్య గారు. అబ్బే, నేను ఈసారి భయపడాల్సిన అవసరం లేదు సీతయ్య గారు. వాళ్ళకు ముందే మీ గురించి అన్నీ చెప్పేశాను. అవునా? అమ్మ గురించి తెలిసి కూడా ఒప్పుకున్నారా? అవును బాబు. నా గురించి తెలిసి కూడా ఒప్పుకున్నారంటే ఏదో కిరికిరుండాలే. ఏంటది పేరయ్య గారు? కిరికిరేమీ లేదమ్మా. వాళ్ళు చాలా పేదవాళ్ళు, కానీ కట్నం ఇచ్చుకోలేరు. అలా చెప్పండి అసలు విషయం. నేను లక్షల్లో కట్నాలు ఆశిస్తుంటే కానీ కట్నం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన సంబంధం తెచ్చారా? మీ ఇష్టం అమ్మా. నేను తెచ్చే ఆఖరి సంబంధం ఇదే. ఇక ఇది కూడా కాదంటే మీ అబ్బాయి బ్రహ్మచారిగా మిగిలిపోవాల్సిందే. అంత మాట అనకండి పేరయ్య గారు. ఈ సంబంధం నేను చేసుకుంటా. అవును పేరయ్య గారు, కట్నం లేకపోతేనేం, అణుకువైన కోడలైతే చాలు. నాకు చాలదు. నాకీ సంబంధం అస్సలు ఇష్టం లేదు. ఏంటే అలా మాట్లాడతావు? జరుగుతున్నవన్నీ చూసి కూడా ఇంకా నీ పంతమే నెగ్గాలని చూడకు. వీధిలోకెళ్తే కొడుకు పెళ్లి చేయలేకపోతున్నావని నలుగురు మన గురించి నానా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ పెళ్లి చేసుకొని తీరతా అని అనటంతో గత్యంతరం లేక సుందరమ్మ సరే అలాగే కానివ్వండి అని ఒప్పుకుంటుంది. కాని మనసులో మాత్రం రూపాయి వడ్డీ తక్కువైనా వదలని నేను లక్షల కట్నం వదులుకుంటానా? పెళ్ళయ్యాక దానిచేత కట్నం ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసులే అని అనుకుంటుంది. శుభం, నేను ఆడపెళ్లి వారికి కబురు పెడతాను అని పేరయ్య వెళ్ళిపోతాడు. అక్కడ ప్రియంవద తన తల్లితో కలిసి బజారుకు వెళ్ళి వస్తుండగా
పక్కింటి వాళ్ళు ఎదురవుతారు. ఏంటి, తల్లి కూతుళ్ళు ఎక్కడికో వెళ్ళొస్తున్నారు? మేమే మీ ఇంటికి వద్దామనుకుంటున్నాం. ఇంతలో మీరే కలిశారు. మా ఇంటికా? ఎందుకు? మన ప్రియంవదకి మంచి సంబంధం ఒకటి తీసుకొచ్చాం. అవునా? ఏ ఊరు? అబ్బాయి ఏం చేస్తాడు? మా అమ్మ వాళ్ళ ఊరే. మంచివాడు. కూర్చొని తిన్నా తరగని ఆస్తి. మన ప్రియంవదకి అలాంటి సంబంధం దొరకటం నిజంగా తన అదృష్టం. అంతటి ఆస్తిపరుడికి మేమెక్కడ తొగ్గలం? మీరు కాణి కట్నం ఇవ్వక్కర్లేదు. మేమే అన్ని విషయాలు మాట్లాడేశాం. అలాగా? మీకు చాలా కృతజ్ఞతలు. కాకపోతే అతని వయసే కొంచెం ఎక్కువ. ఎంతుంటుందేంటి? ఎంత? మహా అయితే ఓ 60 ఏళ్లుంటాయేమో. మొదటి భార్య చనిపోవటంతో తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట. ఏయ్, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? తప్పే ఉంది. కట్నం ఇవ్వకుండా కూతురు పెళ్లి చెయ్యాలంటే మరి ఇలాంటి సంబంధాలే వస్తాయి. నా కూతురు మీకంతలోకు అయిపోయిందా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి సంబంధాలు తీసుకొచ్చారంటే పళ్ళు రాలగొడతా, జాగ్రత్త అని కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. కాసేపటికి ప్రియంవద తండ్రి కృష్ణమూర్తి చాలా హుషారుగా ఇంటికి వస్తాడు. భార్య ప్రమీల దిగాలుగా ఉండటం చూసి, ఏమైంది ప్రమీల? ఎందుకు అలా ఉన్నావు? అప్పుడు జరిగిన విషయం చెప్పి, మాకు ఏదో ఒక రోజు రాకపోదు, అప్పుడు చెప్తా మీ సంగతి అని వాళ్ళని గదమాయించి వచ్చానండి. ఆ రోజు రానే వచ్చేసింది ప్రమీల. ఏంటండి మీరనేది? విషయం తెలిస్తే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు తెలుసా? అంత సంతోషకరమైన విషయం ఏంటండి? చెప్తానుండు. అమ్మా ప్రియంవద, ఇలారా. ఏంటి నాన్నా? ఇదిగో ఈ స్వీట్ తినమ్మా. అని తను తెచ్చిన స్వీట్ కూతురికి తినిపిస్తాడు. ఇదిగో నువ్వు కూడా తిను. అని భార్యకి కూడా తినిపిస్తాడు. ఏంటి నాన్నా, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? అదే ఇందాకటి నుండి నేను కూడా అడుగుతున్నాను. చెప్తానని విషయం చెప్పకుండా చాలాసేపటి నుంచి ఊరిస్తున్నారు. సరే చెప్తాం వినండి. త్వరలో మన ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నా బంగారు తల్లి పెళ్లి కూతురు కాబోతుంది అని సంతోషంతో పాటలు పాడుతుంటాడు. ఏమండి, మన అమ్మాయికి పెళ్లి కావటం లేదని మీకు పిచ్చిగాని పట్టలేదు గదా? చాచా, అలాంటిదేమీ లేదు. మన అమ్మాయికి నిజంగానే పెళ్లి కుదిరింది. ఎంత మంచి వార్త చెప్పారండి. ఇదిగోండి, మీ నోరు కూడా తీపి చేసుకోండి అని భర్తకి కూడా స్వీట్ తినిపిస్తుంది ప్రమీల. ఆ మాట విని ప్రియంవద ముఖం సిగ్గులొలుకుతుంది. ఇన్నాళ్లకి ఆ దేవుడు మన మొర ఆలకించాడన్న మాట. అవును ప్రమీల, ఇక మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. ఏమయ్యా, మరి మగపెళ్లివాళ్లు అమ్మాయిని చూసుకోవటానికి ఎప్పుడొస్తారో ఓసారి పేరయ్య గారిని కనుక్కోకూడదు? అలాగేనే, ఇప్పుడే కనుక్కుంటా అని పేరయ్యకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. నమస్తే పేరయ్య గారు. ఇందాక ఒక విషయం అడగటం మర్చిపోయా. అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూసుకోవటానికి ఎప్పుడొస్తారు? అదా, నేనే ఫోన్ చేసి చెబుదామనుకున్నా. ఇంతలో మీరే చేశారు. వచ్చే సోమవారం మంచిది, ఆ రోజు వస్తారు. అలాగేనండి, ఉంటాను. ఒక్క నిమిషం అండి. అబ్బాయి తల్లి గురించి నేను మీకు చెప్పిన విషయం మీ అమ్మాయికి చెప్పారు కదా? మగపెళ్లి వాళ్ళు వచ్చాక మళ్ళీ నాకు మాట రాకూడదు, ముందే చెప్తున్నా. మీకెటువంటి మాట రాదు పేరయ్య గారు. మంచిది, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఏంటండి, పేరయ్య ఏదో అంటున్నాడు? అబ్బాయి తల్లి గురించి ఏంటది? మీకో విషయం చెప్పటం మర్చిపోయా. ఏంటి నాన్న అది? నీ కాబోయే అత్తగారు పెద్ద గయ్యాలట. ఆమెతో ఎలా ఎగుతావో ఏంటో, అదొక్కటే నాకు భయం తల్లి. ఇదేంటండి, చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇలాంటి వార్తని ఇంత నెమ్మదిగా చెప్తారేంటి? ఈ విషయం తెలిసి కూడా ఎలా ఒప్పుకున్నారు? మరింకేం చేయమంటావు? మనకి వేరే దారి కూడా లేదు. పైగా కాని కట్నం కూడా లేదు. కాని కట్నం లేదని చెప్పి అమ్మాయిని దాని మానాన పెళ్లి చేసి నీ చావు నువ్వు చావన్నట్టు ఆ గయ్యాళ్ళ అత్తకి అప్పగిస్తామా ఏంటి? అమ్మా, ఇన్నాళ్ళు నా పెళ్లి కోసం మనం పడిన బాధలతో పోలిస్తే ఆ అత్తగారి గయ్యాళితనం పెద్ద లెక్కలోకి రాదులే. అయినా అంతెందుకు, ఇందాక ఆ పార్వతి వాళ్ళు ఎలా మాట్లాడారో నువ్వే చూశావుగా. ఎవరో ఏదో అనుకుంటారని తొందరపడి నీ జీవితాన్ని పాడు చేసుకోకమ్మా. చూడమ్మా, పెళ్లి కాకుండా పుట్టింట్లోనే ఉండి ఊరివాళ్లతో సూటిపోటి మాటలు పడే కంటే గయ్యాళి అత్త పెత్తనం కింద కాపురం చేయటం 1000 రెట్లు మేలు అని తల్లిని సమాధానపరుస్తుంది ప్రియంవద.
అనుకున్నట్టే పెళ్లివాళ్లు రావటం, పెళ్లి కుదరటం, పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో సంతోషంగా అత్తారింట్లో అడుగుపెడుతుంది. ఏంటే ఓ తెగ మురిసిపోతున్నావు? కట్నం తీసుకురాకుండా ఊరికే అత్తింటికొచ్చి హాయిగా కాపురం చేసుకోవచ్చు అనుకుంటున్నావేమో. ఆ పప్పులేమీ నా దగ్గర ఉడకో. నాకు రావాల్సిన కట్నం వడ్డీతో సహా నాకు దక్కాల్సిందే. అమ్మా, మళ్ళీ మొదలుపెట్టావా నీ డబ్బు గోల? గోలేంట్రా గోల? డబ్బులెవరికీ ఊరికే రావు. పైసా పైసా కూడబెట్టి వాటిని వడ్డీలకు తిప్పుతూ ఈ ఆస్తిని ఇంత చేశాను. అయితే మాత్రం నీ వడ్డీల బుద్ధి సొంత కోడల దగ్గర కూడా చూపించాలా? నేను చెప్పేది కోడలికే అయినా కట్నం ఇచ్చే బాధ్యత వాళ్ళ పుట్టింటి వాళ్ళదే కదరా. అత్తగారి మాటలకి ప్రియంవద భయపడిపోతుంది. ఇదేంటత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు? కట్నం ఇచ్చే స్తోమత మా అమ్మా నాన్నకి లేదు. పేరయ్య గారు కట్నమిచ్చే అవసరం లేదు అంటేనే నేనీ పెళ్లికి ఒప్పుకున్నాను. ఏమే, వచ్చే రాగానే కొత్త కోడలపై గయ్యాలతనమేంటి? ఇలా చేశావంటే భయపడి పుట్టింటి పారిపోతుంది. నా గయ్యాళితనం తెలిసే ఈ పెళ్లికి ఒప్పుకుంది కదా, ఇక పారిపోయేదేముందిలే. ఎంత తెలిసినా నువ్విలా వచ్చి రాగానే తనపై అరిస్తే హడలిపోదా అమ్మా? ఏంట్రోయ్, పెళ్ళయి ఒక్కరోజే అయ్యింది, అప్పుడే నీ పెళ్ళానికి సపోర్టుగా మాట్లాడుతున్నావే? ఏమే, పెళ్ళైన కొత్తలో నేను కూడా ఇలాగే నీకు సపోర్టుగా మాట్లాడా కదా, మర్చిపోయావా ఏంటి? గుర్తుందిలేండి. ఒరే ధనుష్, మీ అమ్మ ఇలాగే అంటుంది గాని నువ్వు అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. అలాగే నాన్న అని ధనుష్ ప్రియంవదని లోపలికి తీసుకువెళ్తాడు. ఏంటండి అత్తయ్యగారు అలా అంటున్నారు? నిజం చెప్తున్నాను, మీరు కట్నం తీసుకోనన్నారనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మాట మార్చి కట్నం కావాలంటే మా అమ్మా నాన్న ఎక్కడి నుండి తీసుకురాగలరు చెప్పండి? నువ్వేం భయపడకు ప్రియంవద, అమ్మ అలాగే మాట్లాడుతుంది. నాకొచ్చే కట్నంపై మా అమ్మ చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు సడన్గా రూపాయి కూడా రాపోయేటప్పటికి బాధలో అలా మాట్లాడిందిలే, నువ్వేం పట్టించుకోకు అని నచ్చచెప్తాడు ధనుష్. అక్కడ ప్రియంవద తల్లిదండ్రులు, ఏమయ్యా అల్లుడుగారు మన అమ్మాయిని ఎంత కట్నం లేకుండా చేసుకుంటే మాత్రం మనం అసలు ఏమీ ఇవ్వకుండా ఉండటం పద్ధతి కాదు. అయితే ఏం చేద్దామంటావే? నాకు డ్వాక్రా గ్రూప్లో కొంత లోన్ వస్తుంది, ఆ డబ్బు అల్లుడిగారికిచ్చి మోటార్ సైకిల్ కొనుక్కోమని చెప్దాం. అలాగే చేద్దామే అని అనుకుంటారు. ఓ రోజు సుందరమ్మ వడ్డీ వసూళ్లకి ఊర్లోకి వెళ్తుంది. అక్కడ, ఇదేంటి వడ్డీలో 100 రూపాయలు తగ్గాయి? అది కాదక్కా, ఈ నెల కొంచెం సర్దుబాటు కాలేదు, వచ్చే నెలలో కల్పిస్తాన్లే. ఆ పప్పులేం ఉడకవు నా దగ్గర, లోపలికెళ్ళి పట్టుకురాపో. సరే ఇస్తాన్లే కాని నేను విన్నది నిజమేనా? నీ కొడుక్కి పెళ్లి చేశావట కదా, లక్షల్లో కట్నం తీసుకుంటానని గొప్పలు పలికి చివరికి తికాణా లేని దానిలాగా కాని కట్నం తీసుకోకుండా ఫ్రీగా చేసుకున్నావటగా. మేం రూపాయి వడ్డీ తక్కువ ఇస్తేనే అల్లాడిపోయి కేకలు వేసేదానివి, మరిప్పుడు కొడుకు విషయంలో ఇలా చేశావేం సుందరమ్మా? అలా కాకింకేం చేస్తుందిలేవే, మన మీద బుసలు కొట్టే ఈ సుందరమ్మ ఇంట్లో మాత్రం కూరలు పీకేసిన పాములా ఓ మూల పడి ఉంటుంది అని వారిద్దరూ నవ్వుకుంటారు. ఆ విధంగా ఆ ఊరి జనం సుందరమ్మని హేళన చేస్తూ ఆవిడ మీద ఉన్న కోపం తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సుందరమ్మ కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటే అలా రుసరుసలాడుతున్నావేంటి? అప్పుల వాళ్ళ మీద? కాదు, మీమీదే. నా మీద నేనేం చేశానే? కట్నం వద్దని చెప్పి కొడుక్కి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి, ఊరి వాళ్ళంతా నన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు. వాళ్ల సంగతి వదిలేయ్. మన అబ్బాయికి పెళ్లి కానివ్వకుండా నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నారు. కానీ నీ తెలివితేటలతో అబ్బాయికి పెళ్లి చేశావని వాళ్ళకి ఈర్ష. అవునమ్మా, అది తట్టుకోలేకే నిన్ను మానసికంగా దెబ్బకొట్టడానికి ఇలా చేస్తున్నారు. నిజానికి ఇది నీ గెలుపు. అవునే. అబ్బా, మీరు చెప్పేదంతా అబద్ధం. నాకు కట్నం రాకుండా చెయ్యాలని, నా నుండి కోడల్ని రక్షించాలని మీ పథకం. అంతా నాకు తెలుసులే మేమింత చెప్పినా నువ్వు అర్థం చేసుకోపోతే ఎలాగమ్మా? అని అనుకుంటారు. ఓ రోజు ప్రియంవద మార్కెట్కి వెళ్తుంది. అమ్మాయి, నువ్వేనా సుందరమ్మ కొత్త కోడలివి? అవునండి. ఈ పెళ్లికి ఒప్పుకున్నావంటే నువ్వేదో అమాయకురాలువ అయ్యుంటావని అనుకున్నాం. పర్వాలేదే, చూడటానికి తెలివైన దానిలాగే ఉన్నావు. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు?
అదేంటండి అలా అడిగారు? ఆ సుందరమ్మ గయ్యాళి గంప నిన్ను సుఖంగా కాపురం చేయనిస్తుందనుకుంటున్నావా? అది నీ అంతు చూసేదాకా నిద్రపోదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఈ పెళ్లిని రద్దు చేసుకొని ఇంకో పెళ్లి చేసుకో. ఇదేంటి ఇలా చెప్తున్నారు? దీనివల్ల మీకొచ్చే లాభమేంటి? మాకేం లాభం లేదమ్మాయ్. ఏదో ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని మా ఆవేదన. సరేనండి, నాకు ఆలస్యం అవుతుంది, బయలుదేరతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రియంవద. ఏమే, మన పథకం పారుతుందంటావా? తప్పకుండా పారుతుందే. దాని మొహం చూస్తే తెలియటం లేదు. మన మాటలు పూర్తిగా నమ్మేసింది అని అనుకుంటారు. ధనుష్ గేదెల షెడ్డు దగ్గర ఉంటాడు. ఏమండి, ఈ ఊరి వాళ్ళకి అత్తయ్య గారి మీద కోపం చాలా ఉంది. అది నీకెలా తెలుసు? ఇప్పుడు మార్కెట్కి వెళ్ళా కదా, అక్కడ ఏం జరిగిందంటే అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విని ధనుష్, కొంపదీసి వాళ్ళు చెప్పినట్టు నన్ను వదిలేసి వెళ్తావా ఏంటి? చచ, అలా ఎప్పటికీ చేయనండి. మీరు నా దేవుడు. నేను మా అమ్మా నాన్న సంతోషంగా ఉన్నామంటే కారణం మీరే. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు మీ భార్యనయ్యే అదృష్టం దక్కింది. హమ్మయ్య, థ్యాంక్ యూ ప్రియంవద. లక్షల కట్నం తెచ్చిన భార్యలు భర్తల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తారు. కానీ ఏ కట్నం తీసుకురాని నీలాంటి భార్యలు భర్త మాటకి ఎదురు చెప్పకుండా వారి అడుగుజాడల్లో నడుచుకుంటారు. ఏదేమైనా నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అనుకుంటాడు. అక్కడ ప్రియంవద తల్లితో ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ఏంటి ప్రమీలా, నీ గురించి ఏమో అనుకున్నాం కాని మంచి డబ్బున్నల్లుణ్ణే పట్టావే. మరేమనుకున్నావే, ఇకపై మన ప్రమీలకి డబ్బుకి కొదవే లేదు. ఏంటి, ఈరోజు పని కట్టుకొని నన్ను పొగిడే కార్యక్రమం పెట్టారు. ఇంతకీ మీ ఇద్దరికి ఏం కావాలేంటి? చిన్న సాయమే ప్రమీలా, మీ వియ్యపురాలు డబ్బులు వడ్డీకిస్తుందట కదా. అయితే మా ఇద్దరికి కొంత డబ్బు కావాలి. కొంచెం ఆవిడతో మాట్లాడి తక్కువ వడ్డీకి ఏర్పాటు చేస్తావా? ఎంతైనా మనం ఒకటి. కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా. మనస్సులో ప్రమీల, వియ్యపురాలికి వడ్డీ వ్యాపారం ఉంటే నాకేం ఉపయోగం? అయినా నాకే దిక్కులేదు. ఇక మీకేమిప్పిస్తాను? ఎలాగైతేనేం వీళ్ళని ఒక దుమ్ము దులిపే అవకాశం వచ్చింది అని అనుకుంటుంది. ఏంటి ప్రమీల, మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి? అబ్బే, ఏమీ లేదు. మామూలుగా అయితే సహాయం చేసేదాన్ని. కానీ ఒకప్పుడు నా కూతురికి ముసలాడి సంబంధం ఒకటి తెచ్చి మమ్మల్ని చాలా హేళన చేశారు కదా. ఆ అవమానం నేనెలా మర్చిపోతాననుకుంటున్నారు? అప్పుడేదో తెలియక చేశాంలే ప్రమీల, అవన్నీ మనసులో పెట్టుకోకు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకాలు మీ ఇద్దరు. సందర్భాన్ని బట్టి ప్రవర్తించే మీలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. నేను మీకు డబ్బిప్పించే ప్రసక్తే లేదు. పోండి అవతలకి అని వారిని తరిమేస్తుంది ప్రమీల. దీనికెంత పొగరే, మనకే సహాయం చేయనంటుందా? అసలు దీని కూతురు దానత్తింట్లో హాయిగా కాపురం ఎలా చేస్తుందో అది చూద్దాం. పద, వీళ్ళంతూ చూడాలి అని అనుకుంటారు. అమ్మా, నేను గేదెల షెడ్డుకు వెళ్తున్నా. సరేరా, నీ పెళ్ళాన్ని కూడా తీసుకుపో, నీకు సహాయంగా ఉంటుంది. తనింకా నిద్ర లేవలేదమ్మా. ఏంటి, ఇంకా పడుకుందా? అదేమైనా మహారాణి అనుకుంటుందా? త్వరగా ఇంటి పని వంట పని చేసుకొని గేదెల షెడ్డు దగ్గరికెళ్ళి నీకు సహాయం చేద్దామన్న ఉద్దేశమే లేదు. సరేలేమ్మా, ఒక 5 నిమిషాలు ఆలస్యంగా లేస్తే ఏమవుతుందిలే. నాకు పాలు పోసే టైం అవుతుంది. నేను వెళ్తున్నా అని ధనుష్ గేదెల షెడ్డుకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ప్రియంవద నిద్రలేచి బయటకి వస్తుంది. ఏంటే, బారెడు పొద్దెక్కే వరకు పడుకున్నావు? ఇంటి పనంతా నాతో చేయించాలనుకుంటున్నావా ఏంటి? అది కాదత్తయ్య, కొంచెం అలసటగా ఉండి మెలకువ రాలేదు, అంతే. అబ్బో, ఏం పని వెలగబెడుతున్నావని అంత అలసట? కానీ కట్నం తీసుకురావటం తెలియదు గాని బారెడు పొద్దెక్కే వరకు పడుకోవటం మాత్రం తెలుసు. అది కాదు అత్తయ్య గారు. ఆపవే, ఇంతకీ నేను అడిగిన కట్నం విషయం ఏం చేశావు? మీ వాళ్ళకి చెప్పావా లేదా? లేదత్తయ్య గారు. లేదంటే కుదరదు. కట్నం తెస్తేనే ఇక్కడుంటావు, లేదంటే నీ పుట్టింటికి వెళ్తావు. ఇదేంటత్తయ్య ఇది? ఇంకేం మాట్లాడకు. నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. కట్నం తెచ్చావా సరే సరి, లేదా నీ పుట్టింటి దారి పట్టు.
ఈ విషయంలో నేనెవ్వరి మాట వినను అని లోపలికి వెళ్ళిపోతుంది సుందరమ్మ. కాసేపటికి పొలం వెళ్ళిన సీతయ్య ఇంటికి వస్తాడు. అతను వచ్చేసరికి సుందరమ్మ కాలు మీద కాలు వేసుకొని కోడలు చేసి పెట్టిన పకోడీలు తింటూ ఉంటుంది. ఏంటే, తెల్లారిందా నీ తిండికి? ఇంతకీ ఏం తింటున్నావేంటి? నాకు కూడా పట్టురా. మావయ్య గారు, ఇవిగోండి వేడివేడి పకోడీలు, తినండి. పొద్దున్నే పకోడీలేంటమ్మా? అత్తయ్య గారికి ఈరోజు పకోడీలు తినాలని ఉందట, అందుకే చేశాను. అలాగా? చాలా రుచిగా చేసావమ్మా. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఇంత బాగా వంట చేయటం ఎక్కడ నేర్చుకున్నావమ్మా? అబ్బో, కోడల్ని పొడింది చాలే. ఆ సోదాపి పకోడీలు తినండి, చల్లారిపోతున్నాయి. తింటున్నాలేవే. అప్పుడే ఆ వీధి గుండా సోది చెప్పే అమ్మాయి, సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుందరమ్మ పకోడీలు ప్లేటు పక్కన పెట్టి వీధిలోకి పరిగెడుతుంది. అది చూసిన ప్రియంవద మనస్సులో, ఇదేంటి, ఆ సోదమ్మాయి మాట వినగానే అత్తయ్యగారు అలా పరిగెడుతున్నారు అని అనుకుంటుంది. ఇంటి బయటికి వెళ్ళిన సుందరమ్మ సోదమ్మాయితో సోది చెప్పించుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా, జరిగింది చెప్పమంటావా, జరుగుతున్నది చెప్పమంటావా, జరగబోయేది చెప్పమంటావా? అది కాదు సోదమ్మి, ఈ మధ్య నాకేమీ అస్సలు కలిసి రావటం లేదు. వడ్డీల వాళ్ళు ఎగ్గొట్టేస్తున్నారు. కొడుక్కి రావలసిన లక్షల కట్నం రాకుండా పోయింది. ఎందుకంటావ్? అదా తల్లి, నీకు నరదిష్టి బాగా ఉంది, అందుకే ఇలా జరుగుతాంది. నరుడి కంటికి నల్లరాయైన బద్దలైపోతుందంట. నువ్వు సర్వనాశనమైపోవాలని ఎంతోమంది కోరుకుంటున్నారు తల్లి. వాళ్లకాడు కాలా, వాళ్లకి నేనేమన్యాయం చేశానని నా వెనుక ఇంత కుట్ర చేస్తున్నారా? నీకేం భయమక్కర్లేదు తల్లి. నా దగ్గర ఓ మహిమగల తాయెత్తు ఉంది. అది కట్టుకున్నావంటే నీకు పట్టిన నరదిష్టి మొత్తం పోతుంది. అలాగా సోదమ్మి, ఆ తాయెత్తేదో త్వరగా కట్టి పుణ్యం కట్టుకో. తప్పకుండా కడతానమ్మా. కాకపోతే ఆ తాయెత్తు ఖరీదు 5,000. ఏంటి, మరీ అంత రేటా? అవును తల్లి. మరి మీకున్న దిష్టి మామూలు దిష్టి అనుకుంటున్నారా? అది పోవాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి తల్లి. సరే సరే, ఇస్తాలే, కట్టు అని చేతికి తాయెత్తు కట్టించుకొని ఆమెకి డబ్బులిస్తుంది సుందరమ్మ. అది చూసి ఆశ్చర్యపోతుంది ప్రియంవద. ఆ తర్వాత గేదెల షెడ్డు దగ్గరికి వెళ్తుంది. ఏమండి, చేతులు కడుక్కొచ్చి ఈ పకోడీలు తినండి. వస్తున్నా. ధనుష్ పకోడీలు తింటూ, ఏంటి ప్రియంవద, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి? అత్తయ్య గారి గురించేనండి. అమ్మ మళ్ళీ ఏమైనా అందా నిన్ను? అది కాదండి, రూపాయి వడ్డీ తగ్గినా ఒప్పుకోని అత్తయ్య గారు ఈరోజు సోది చెప్పే అమ్మాయికి 5,000 ఇచ్చింది. అవునా? మా అమ్మ అలాగే చేస్తుంది. ఆమెకు మొదటి నుంచి మూఢనమ్మకాలు ఎక్కువ. వాళ్ళు ఏం చెప్తే అదే నమ్మేస్తుంది. అదేంటండి, ఎందుకు? ఒకప్పుడు మేం పెద్ద ఆస్తిపరులం కాదు. ఆ సమయంలో ఓ సోది చెప్పే వ్యక్తి మా అమ్మతో, నువ్వు వడ్డీ వ్యాపారం చెయ్యి, కలిసొస్తుంది, లక్షాధికారి అవుతావని చెప్పాడట. అన్నట్టుగానే అతని మాట నిజమైంది. అప్పటినుంచి ఈ సోది చెప్పే వాళ్ల మీద మా అమ్మకి బాగా గురి కుదిరింది. వాళ్ళు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది. ఓహో, అదా సంగతి. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. మా అమ్మ మనల్ని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పిందండి. ఎందుకు? ఏమో తెలీదండి సరే పద వెళ్దాం అని ప్రియంవద పుట్టింటికి వెళ్తారు. కూతుర్ని అల్లుడిని చూసుకొని కృష్ణమూర్తి ప్రమీల మురిసిపోతారు. కుశల ప్రశ్నల అనంతరం, అల్లుడు గారు, ఈ డబ్బు తీసుకొని మోటార్ సైకిల్ కొనుక్కోండి. అయ్యో మామయ్య గారు, ఇప్పుడెందుకు ఇవన్నీ? నేనేం అడగలేదు కదా. ఏంటి ప్రియంవద, నువ్వేమైనా అడిగావా? లేదండి, నేనేం అడగలేదు. అమ్మాయి అడగలేదు బాబూ. మేమే మా తృప్తి కోసం ఏదో మాకు చేతనైనంతలో మీకివ్వాలనుకుంటున్నాం. కాదనకండి. డబ్బిచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి. ఏంటి ప్రియంవద ఇది? నువ్వైనా చెప్పు. అవునమ్మా, ఇలాంటివేమీ వద్దు. అల్లుడు కోసం అప్పు చేయటం ఏమీ బాలేదు. వెంటనే ఆ అప్పు తీర్చేసి ప్రశాంతంగా ఉండండి అని తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. విషయం తెలుసుకున్న సుందరమ్మ, ఏంటి, అల్లుడికి మోటార్ సైకిల్ కొనివ్వటానికి మీ వాళ్ల దగ్గర డబ్బుంది కానీ
నాకివ్వాల్సిన కట్నానికి మాత్రం డబ్బు లేదు అంతేగా? అది కాదు అత్తయ్యగారు, మేం చాలా పేదవాళ్ళం. మీకు తెలిసిందే కదా. ఏదో అల్లుడు కోసం మా వాళ్ళు అప్పు చేశారట. వద్దని వారించి వచ్చాం అని చెప్తుంది ప్రియంవద. సుందరమ్మ మనసులో ఇక దీన్నడిగి లాభం లేదు, నేరుగా వాళ్ళమ్మా నాన్నతోనే తేల్చుకుంటా అని అనుకుంటుంది. ఓ రోజు సుందరమ్మ ప్రమీల వాళ్ళింటికి వెళ్తుంది. రండి రండి వదినగారు, మాట మాత్రం ఫోన్ చేయకుండా అకస్మాత్తుగా వచ్చారేంటి? ఏం రాకూడదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు వదినా. అన్నయ్య గారు అల్లుడు గారు బావున్నారా? నీ కూతురు గురించి ముందడిగితే నేనేమనుకుంటానోనని నా కొడుకు భర్త గురించి అడుగుతున్నావా? ప్రమీల మనస్సులో ఇదేంటి ఇలా తేడాగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. ఏమే, చెల్లెమ్మ రాక రాక మన ఇంటికొచ్చింది. నేనెళ్ళి మాంసం తెస్తాను, బిర్యానీ చేద్దు. నేను మీ మర్యాదల కోసం రాలేదు, నాకు రావలసిన కట్నం డబ్బుల కోసం వచ్చాను. కట్నం డబ్బులేంటి చెల్లెమ్మ? మేం కట్నం ఇచ్చుకోలేమని అప్పుడే చెప్పాం కదా. అంటే మాత్రం ఊరుకుంటానా ఏంటి? కూతుర్ని కన్నప్పుడు తెలీదా పెద్దయ్యాక పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలని? అయినా కట్నం ఇవ్వటం చేతకాని నువ్వు కూతుర్నెందుకు కన్నావయ్యా? కూతురికి మొగుడిని తేరగా పట్టేద్దామనుకున్నావా ఏంటి? అలా చాలా మాటలంటుంది సుందరమ్మ. కృష్ణమూర్తి ప్రమీల మొహం చిన్నబుచ్చుకుంటారు. మీ కోపానికి అర్థముంది వదినగారు, కాని మా స్తోమతని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. నాకవన్నీ అనవసరం. కట్నం ఇస్తే మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది, లేదంటే పుట్టింటి దారి పడుతుంది. ఆలోచించుకోండి. మీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది సుందరమ్మ. ఊహించని ఈ పిడుగుపాటుకి కంగు తింటారు వాళ్ళిద్దరూ. ఇదేంటయ్యా, ఆవిడిలా బాంబు పేల్చి వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లేదే. గట్టిగా మాట్లాడితే అమ్మాయి సంసారం పోతుంది. పోనీ ఆవిడ అడిగినట్టు కట్నం ఇద్దామంటే మనకా ఆ స్తోమత లేదు. అవునయ్యా, ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యిలా ఉంది మన పరిస్థితి. ఇప్పుడేం చేద్దాం? ఓ పని చేద్దామే, ఈ సంబంధం కుదిర్చిన పేరయ్య గారిని వెళ్ళి కలుద్దాం. అదే మంచిది. పేరయ్య గారు ఆవిడతో మాట్లాడి మన సమస్య తీర్చే అవకాశం ఉంటుంది. పదండి వెళ్దాం అని పేరయ్య ఇంటికి వెళ్తారు. నమస్కారం పేరయ్య గారు. నమస్కారం. బావున్నారా? ఏంటి భార్యాభర్తలిద్దరూ వచ్చారు? నాతో ఏమైనా పనా? అవును పేరయ్య గారు అని జరిగిన విషయం మొత్తం చెప్పి, మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఈ సమస్య నుంచి తప్పించాలి. కృష్ణమూర్తి గారు, మీ బాధ నాకు అర్థమైంది, కానీ నా చేతిలో ఏముంది చెప్పండి. ఈ సంబంధం ఖాయం చేసింది మీరే కదా. కాదంటలేదమ్మా, ఇది మీ అమ్మాయి కుటుంబ సమస్య. చాలా సున్నితంగా వ్యవహరించాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా మీ అమ్మాయి సంసారం చిక్కుల్లో పడుతుంది. మీ మీదే ఆశలు పెట్టుకొని వచ్చాం. మీరే ఈ సమస్యని పరిష్కరించాలి. అది కాదమ్మా, నాలాంటి మధ్యవర్తులు వెళ్ళి మాట్లాడితే ఉపయోగం లేకపోగా కొత్త సమస్యలు వచ్చి పడతాయి. మీ మంచి గురించి ఆలోచించే చెప్తున్నా. అయినా మాట్లాడమంటే చెప్పండి, నా వంతు ప్రయత్నం నేను చేస్తా. పేరయ్య గారు చెప్పేది కరెక్టే ప్రమీల. ఈ సమస్యని ఎలాగోలా మనమే పరిష్కరించుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. ఓ రోజు సుందరమ్మ తనలో తాను, అసలు వాళ్ళకి నా మాట అంటేనే లెక్క లేకుండా పోయింది. స్వయంగా నేనే వెళ్ళి కట్నం అడిగినా ఇంతవరకు కట్నం డబ్బు నా చేతిలో పడలేదు. చెప్తా వాళ్ళ సంగతి. వాళ్ల కూతుర్ని వాళ్ళింటికి తరిమితే గాని వాళ్ళ తిక్క కుదరదు. ఈరోజు ఎలాగైనా సరే దీన్ని ఇంట్లో నుంచి గెంటేయాలి అని అనుకుంటుంది. తన పథకాన్ని అమలు చేయటంలో భాగంగా ఓ పెట్టె పట్టుకొని బయలుదేరుతుంది. ఎక్కడికే పెట్టుపట్టుకుని బయలుదేరావు? నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. ఎందుకమ్మా? కారణం నీ భార్యేరా. అది ఈ ఇంట్లో ఉంటే నేనుండను. మీరెలాగూ ఆవిడ గారిని వదలరు కదా, అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. ఒసేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను ఈ ఇంట్లో ఉండాలంటే అది కట్నం తీసుకురావాల్సిందే, లేదా దాని పుట్టింటికి వెళ్ళిపోవాలి, అంతే అని మొండిపట్టు పడుతుంది. సుందరమ్మని కన్విన్స్ చేయటం చాలా కష్టంగా మారుతుంది. ఎవ్వరి మాట వినిపించుకోదు. ఇక ఆమెకి సర్ది చెప్పలేక మౌనంగా ఉండిపోతారు. అదే అదునుగా సుందరమ్మ ప్రియంవదపై రెచ్చిపోతుంది. నడవ్వే బయటికి,
కట్నం తీసుకొస్తేనే నా ఇంటి గడప తొక్కు అని ప్రియంవదని ఇంటి నుండి గెంటేస్తుంది. పెట్టాబేడా తీసుకొచ్చిన కూతుర్ని చూసి కృష్ణమూర్తి, ఏమైందమ్మా, పెట్టెతో వచ్చావు? ఏముంది, మనం అనుకున్నదే జరిగినట్టుంది. వాళ్ళత్త కట్నం కోసం అమ్మాయిని ఇంటి నుండి గెంటేసుంటుంది. ఆ విషయం మీకెలా తెలుసమ్మా? నేనెప్పుడు మీతో అనలేదే. మీ అత్తగారు మొన్న ఈ మధ్య మన ఇంటికి వచ్చారులేమ్మా అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది ప్రమీల. అది విన్న ప్రియంవద, ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు మీరు? తెలుసుకొని నువ్వు మాత్రం ఏం చేయగలవమ్మా? బాధపడటం తప్ప. అవునమ్మా, అందుకే చెప్పలేదు. నువ్వేం బాధపడకమ్మా. మన ఇల్లు అమ్మి మీ అత్తగారు అడిగినంత కాపోయినా ఎంతో కొంత ఇచ్చి నీ కాపురం నిలబెడతాం. వద్దు నాన్న, మీకంటూ ఉన్న ఈ కొంచెం నీడ కూడా లేకుండా చేసుకోవద్దు. నా తలరాత ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందిలే. కూతురు కాపురం కంటే మాకు ఇల్లు ముఖ్యం కాదమ్మా. ప్లీజ్ అమ్మా, నా మాట వినండి, ఆ నిర్ణయం మానుకోండి అని వాళ్ళకి నచ్చ చెప్తుంది. కొన్నాళ్లు గడిచిపోతాయి. ఏదో ఒకరోజు తన తల్లి మారిపోయి కోడల్ని పిలుస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు ధనుష్. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఓ రోజు సుందరమ్మ తన కొడుక్కి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. ఎవరే ఇళ్ళంతా? పెళ్లివాళ్లు మన అబ్బాయిని చూసుకోటానికి వచ్చారు. అమ్మా, నీకేమన్నా మైండ్ పోయిందా? పెళ్ళైన నాకు పెళ్లి చూపులేంటి? అదేరా, నీ భార్య ఈ జన్మకి కట్నం తీసుకురాలేదు. అందుకే నీకింకో పెళ్లి చేసి నా కట్నం నేను రాబట్టుకుంటాను చిచి, నీ డబ్బు బుద్ధి పోనిచ్చుకున్నావు గాదు అని తిడతాడు సీతయ్య. ధనుష్ వచ్చిన వారితో, చూడండి, నాకు ఇదివరకే పెళ్ళైపోయింది. నా భార్య తన పుట్టింటికి వెళ్ళింది. మా అమ్మ మిమ్మల్ని మోసం చేస్తుంది. ఇందులో మోసమేమీ లేదు బాబూ. సుందరమ్మగారు మాకన్ని విషయాలు చెప్పారు. అలాగా? మీకు అసలు విషయం తెలియదనుకుంటా. నా భార్య పెద్ద గయ్యాళి గంప. మీరు ఈ ఊర్లో ఎవరినడిగినా చెప్తారు. పెళ్ళైనాక మీ అమ్మాయిని రాచి రంపాన పెడుతుంది. జాగ్రత్త. అత్త గయ్యాళి గంపైతేనేం, అబ్బాయికి రెండో పెళ్ళైతేనేం, మాకు కావలసింది మా అమ్మాయి పెద్ద డబ్బున్న ఇంటి కోడలు కావటం. డబ్బు కోసం మీరు ఆశపడొచ్చు, కానీ మీ అమ్మాయి కాదు. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. నాకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమేనండి. ఎవ్వరి బలవంతమూ లేదు. ఆ మాటకి కంగు తింటాడు ధనుష్. మాకన్నిటికంటే డబ్బే ప్రధానం బాబు అని పెళ్లి నిశ్చయించుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ధనుష్ హడావిడిగా ప్రియంవద దగ్గరికి వెళ్తాడు. ఏంటండి ఇలా వచ్చారు? మీరు నా దగ్గరికి వచ్చినట్టు అత్తయ్య గారికి తెలిస్తే గోలగోల చేస్తారు. ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్య వచ్చింది ప్రియంవద. ఏంటండి అది? మా అమ్మ నాకు ఇంకో పెళ్లి చేయాలని చూస్తుంది. ఆల్రెడీ పెళ్లి చూపులు కూడా అయిపోయాయి. నేను ఎంత చెప్పినా వినేలా లేదు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఏమండి, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. కాస్త స్థిమితపడండి. ఏం చెయ్యాలో ప్రశాంతంగా ఆలోచిద్దాం అని అనుకుంటారు. ప్రియంవద తల్లిదండ్రులు ధనుష్ మాటలు విని భయపడిపోతారు. ఏమయ్యా, ఇక ఆలస్యం చెయ్యకూడదు. వెంటనే మన ఇల్లు అమ్మేసి ఎలాగైనా కట్నం డబ్బులు ఇచ్చేయాలి. అమ్మాయి కాపురం నిలబెట్టాలి. వద్దమ్మా, తొందరపడకండి. నేనేదో ఒక ఉపాయం ఆలోచించి మా అత్తయ్య గారిని నా దారికి తెచ్చుకుంటాను అని తల్లిదండ్రులను భర్తను స్థిమితపరిచి అక్కడ్నుంచి పంపిస్తుంది. ఆ తర్వాత అత్తగారిలో ఎలా మార్పు తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆమెకి అత్తగారి మూఢనమ్మకాల పిచ్చి గుర్తుకు వస్తుంది. వెంటనే ఒక ఐడియా వస్తుంది ప్రియంవదకి. దాని గురించి భర్తకి మామగారికి చెప్తుంది. వాళ్ళు ఆమె పథకానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రియంవద ఓ రోజు సోదమ్మాయి వేషం వేసుకొని వచ్చి సుందరమ్మ ఇంటి ముందు నిలబడుతుంది. సుందరమ్మా, ఓ సుందరమ్మా, ఓసారి బయటికి రా అమ్మా అని పిలవటంతో సుందరమ్మ బయటికి వస్తుంది. ఏంటి సోదమ్మీ, నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ గురించి నాకంతా తెలుసు. నిన్ను హెచ్చరించిపోదామని ఇలా వచ్చాను. నీకో పెద్ద గండం రాబోతుంది. అమ్మో, గండమా? నాకా? ఏంటది సోదమ్మీ? నీ కొడుక్కి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నావు కదా? అవును సోదమ్మీ, బాగా కట్నం ఇచ్చే సంబంధం ఒకటి దొరికింది. ఆ కట్నం డబ్బు వడ్డీలపై వడ్డీలు తిప్పి
కోటీశ్వరరాలనవుతా. పిచ్చి సుందరమ్మ, కోటీశ్వరరాలివి కావాలంటే అసలు నువ్వు బ్రతికుండాలి కదా. అదేంటి సోదమ్మీ అలా అన్నావు? అవును సుందరమ్మ, నీ కొడుక్కి రెండో పెళ్లి జరిగిన మరుక్షణమే నువ్వు పుట్టుక్కున చస్తావు. ఓయమ్మో, నిజమా? నిజం సుందరమ్మ. అందుకని నీ కొడుక్కి రెండో పెళ్లి చేయాలన్న ఆలోచన మానేయ్. అమ్మో, అలాగే సోదమ్మీ. ఇంకో విషయం, నీ ఇంటికి వచ్చిన అదృష్టాన్ని నువ్వే కాళదన్నుకుంటున్నావు. నేను నా అదృష్టాన్ని కాలదన్నుకున్నానా? దేని గురించి మాట్లాడుతున్నావు సోదమ్మీ? అదే, నీ కోడలి గురించి. తను నీ ఇంట కాసులు కురిపించే లక్ష్మీదేవి. నీ చేతులారా నువ్వే ఆమెని ఇంట్లో నుంచి గెంటేశావు. అది లక్ష్మీదేవేంటి సోదమ్మీ? దాని పుట్టింటి వాళ్ళు కటిక దరిద్రులు. ఆ దరిద్రమే నాకు కూడా అంటుకుంటుంది. పొరపడ్డావు సుందరమ్మ. నీ కోడలి జాతకం ప్రకారం ఆమె అత్తింటి వాళ్లకే కాని పుట్టింటి వాళ్లకి కలిసి రాదు. నా మాట నమ్ము. నీ కోడలు నీ ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతుంటే నువ్వు కోటీశ్వరరాలివి కావటం ఖాయం. అవునా సోదమ్మీ? నాకంతకంటే కావలసిందేముంది? కాని నువ్వేం చేశావు? నీ చేతులారా నువ్వే నీ అదృష్టాన్ని బయటిక్కెంటేశావు. నీ తలుపు తట్టిన లక్ష్మీదేవిని తిరిగి పంపించేశావు. అయ్యయ్యో, నాకు తెలియక అంత పని చేశాను. వెంటనే వెళ్ళి నా అదృష్టాన్ని ఇంటికి తెచ్చుకుంటాను. మంచిది సుందరమ్మ, ఉంటాను అని సోదమ్మాయి వేషంలో ఉన్న ప్రియంవద వెళ్ళిపోతుంది. సుందరమ్మ హడావిడిగా ఇంట్లోకొచ్చి, రేయ్ ధనుష్, అర్జెంటుగా వెళ్ళి కోడల్ని తీసుకురారా. ఇదేంటమ్మా సడన్గా? అయినా వెళ్ళగొట్టింది నువ్వే కదా, కాబట్టి నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకో, నేను వెళ్ళను అని అనటంతో వేరే దిక్కులేక సుందరమ్మ కోడలి దగ్గరికి వెళ్తుంది. నన్ను క్షమించమ్మా కోడలా, నిన్ను చాలా బాధ పెట్టాను. ఇకపై అలా చెయ్యను. మనింటికి పోదాంరా అని ప్రియంవదని ఇంటికి తీసుకొని వెళ్తుంది. అది చూసి ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. ఆ రోజు నుండి సుందరమ్మ కోడల్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. అలా ప్రియంవద తన తెలివితేటలతో గయ్యాళి అత్తని తన దారికి తెచ్చుకుంటుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.